ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ మూడ్లో ఉన్నామా. సో ఇండిపెండెన్స్ డే మీకు ఆఫర్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. సో చూడమ్మా, యూపీఎస్సి ఆఫ్లైన్ అనేది కేవలం 60,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ కేవలం మీకు 50,000కి ఇవ్వడం జరుగుతుందమ్మా. 70,000 అండ్ 60,000 వర్త్ కోర్సెస్ అనేవి మీకు తక్కువకే ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కేవలం 50,000కి తీసుకొని రావడం జరిగింది 60,000 కోర్స్. అండ్ యూపీఎస్సి కాలేజ్ స్టూడెంట్స్ది 60,000ది కేవలం 50,000కి తీసుకొని రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఉందమ్మా. ఆగస్ట్ 15th వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ఆగస్ట్ 15th లోపల జాయిన్ అయితే యూపీఎస్సి ఆఫ్లైన్ తీసుకుంటే మీకు యూపీఎస్సి ఆన్లైన్ కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద ఇవ్వడం జరుగుతుందమ్మా. సో దిస్ ఈజ్ ద హై టైం. మన క్లాసెస్ మీకు ఎలా ఉంటాయో తెలుసు, ప్లస్ మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు అయినా వినడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. క్లియర్. అండ్ అదే కాదు, ఇక్కడ చూడండి, మనం హౌ టు క్రాక్ యూపీఎస్సి అనేది సురేష్ సార్ ఈ సండే ఫ్రీ సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నారు. క్లియర్. ఫ్రీ సెమినార్ అనేది 7th ఆగస్ట్ సండే 10 AM మార్నింగ్కి చేయడం జరుగుతుంది. క్లియర్. మనకి ఇక్కడ స్టడీ ప్లాన్, స్ట్రాటజీ అండ్ అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. యూపీఎస్సి ఇన్ఫినిటీ మోస్ట్ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ మనకి చూడండి లైఫ్ టైం వ్యాలిడిటీతో 60,000కి రాబోతుంది కదా. సో అందుకనే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ జాయిన్ సి. బట్ ఈ సండే 10 AMకి మాత్రం మర్చిపోకుండా సురేష్ సార్ విజిట్ చేస్తున్నారు. సో సురేష్ సార్ మీకు ఫ్రీ సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నారు. క్లియర్. ఫ్రీ సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వెన్యూ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆపోజిట్ రామకృష్ణ మెడికల్ స్టోర్. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ నెంబర్ కాల్ చేయండి అమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి అమ్మా. క్లియర్. ఎస్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామా. డేట్ 04/8/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, మనం ఆర్టికల్స్ 1 by 1 చూద్దాం. చూడండి, మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కావున ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది మనం ఆఫర్లో తీసుకొని రావడం జరిగిందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 15,000 రూపీస్ వర్త్ కోర్స్ కేవలం 10,000 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు ఉన్నమా. 15th ఆగస్ట్ వరకు ఆఫర్ ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీకు మరింత బెనిఫిట్ అనేది దొరుకుతుంది ఇక్కడ. క్లియర్. ఎన్సీఆర్టీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు. అటువంటి ఇంపార్టెంట్ కోర్స్ అనేది మనం చాలా నీట్గా డీటెయిల్డ్గా లైన్ టు లైన్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మీకు మంచి ఆపర్చునిటీ అమ్మ, టాపిక్స్ అనేవి నీట్గా నేర్చుకోవడానికి. అండ్ ఒక్కసారి చూడండి, ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేది మనం ఆఫర్ చేస్తున్నామా. చూడండి, కేవలం 30,000ది 22,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆప్షనల్ ఎంత క్రూషియలో మీకు తెలుసమ్మా. ఆప్షనల్ మార్క్స్ క్యారీస్ 500 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎవరైతే ఆప్షనల్స్లో స్కోర్ చేయగలరో వాళ్ళు ర్యాంక్స్ కూడా కొట్టగలరు. క్లియర్. సో మనం అందుకనే ఇంపార్టెంట్ స్కోరింగ్ ఆప్షనల్స్ అన్నీ కూడా డీల్ చేస్తున్నామా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్. ఆంథ్రపాలజీ వరకు మీరు చూసుకుంటే టాపిక్ అనేది నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు 4 to 5 monthsలో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత 3 to 4 times రివిజన్ కూడా జరుగుతుంది. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేయగలరమ్మా. అండ్ ఇక్కడ చూడండి, మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ది హై టైమ్ టు స్టార్ట్ అవర్ ఆప్షనల్స్. క్లియర్. 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ కాబట్టి వెంటనే మీరు జాయిన్ అవ్వండి అమ్మా. క్లియర్.
మన ఆర్టికల్ చూడమ్మా, సుప్రీం కోర్ట్ కాల్స్ ఫర్ ఎ ప్యానెల్ టు లుక్ ఇన్ టు ద ఫ్రీబీ ఇష్యూస్. క్లియర్. సో ఫ్రీబీ కల్చర్ అనేది ఏ విధంగా పెరుగుతుందో అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీబీస్ అనేవి చూద్దాం. అయితే అంతకుముందు ఒక్కసారి ఇక్కడ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఏమంటున్నారో చూడండి. క్లియర్. ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. సో ఎందుకంటే ఇవన్నీ కూడా ఎలక్షన్స్ టైంలో జరుగుతుంది కాబట్టి ఎలక్షన్స్ టైంలో జరిగే కొన్ని ఇష్యూస్ అనేవి రిఫార్మ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అవునా? సో అందుకని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇక్కడ ఇది జూమ్ ఇన్ చేస్తాను, జాగ్రత్తగా చూడమ్మా. చూడండి ఎన్వి రమణ గారు ఏమంటున్నారు. దీస్ డేస్ ఎవ్రీవన్ వాంట్స్ ఫ్రీబీస్. ఈ టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీబీస్ అనేవి కావాలి. ఒక్క సింగిల్ పొలిటికల్ పార్టీ కూడా ఫ్రీబీస్ని తన ఎలక్షన్ మేనిఫెస్టోన్స్ తీయడం లేదు. ఓకే. అయితే మేము ఆర్డినరీ పీపుల్ వైపే ఉంటున్నాము, డౌన్ ట్రోడన్ వైపే ఉంటున్నాం కాబట్టి మేము ఆ ఫ్రీబీస్ తీసేయడానికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. బట్ అదే టైంలో వాళ్ళ వెల్ఫేర్ తీసుకోవాలి. అదే టైంలో మనం నేషనల్ యొక్క ఎకనామిక్ వెల్బీయింగ్ కూడా ఆలోచించాలి కదా. క్లియర్. ఫ్రీబీస్ అంటే సంథింగ్ ప్రొవైడింగ్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవునా? సో జనరల్గా ఎలక్షన్స్ టైంలో ఫ్రీగా ప్రతిదీ ఇస్తాము అని చెప్తారు కదమ్మా, దాన్నే ఫ్రీబీ కల్చర్ అని అంటాము. క్లియర్. సో అయితే అది ఏ విధంగా నడుస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటో అన్నీ కూడా నీట్గా డీటెయిల్డ్గా చూద్దాము. చూడండమ్మా. పొలిటికల్ పార్టీస్ జనరల్గా ఎలక్షన్స్లో గెలవాలి అని డిఫరెంట్ స్ట్రాటజీస్ వేస్తాయి. ఆ డిఫరెంట్ స్ట్రాటజీస్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే టు అట్రాక్ట్ ఓటర్స్ టువర్డ్స్ ఇట్, టు అట్రాక్ట్ ఓటర్స్. సో వాళ్ళ మేనిఫెస్టో అంటే ఏంటి, ప్రజలకి నెక్స్ట్ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎటువంటివి ఇస్తారో, ఎటువంటి సర్వీసులు ప్రజలకు చేస్తారో తెలియజెప్పేదే ఎలక్షన్ మేనిఫెస్టో అని అంటారు. క్లియర్. అదొక డీటెయిల్డ్ డాక్యుమెంట్ అన్నమాట. క్లియర్. అయితే పొలిటికల్ పార్టీస్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ ఏం తీసుకొస్తున్నారు, ఫ్రీబీస్ కూడా తీసుకొస్తున్నారు. క్లియర్. డిఫరెంట్ ఫ్రీబీస్. అయితే ఈ ఫ్రీబీస్ అంటే ఏంటి? ఫ్రీబీస్ అంటే వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారనమాట. ఎటువంటి ప్రామిస్ చేస్తారు? మేము గవర్నమెంట్ ఫార్మ్ అయిన వెంటనే కూడా మీకు ఫ్రీ సంథింగ్ లైక్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ సప్లై కానీ, మంత్లీ అలవెన్సెస్ కానీ, పెన్షన్ అమౌంట్స్ పెంచుతామని కానీ, డైలీ వేజ్ వర్కర్స్కి లోన్స్ అనేవి 0 ఇంట్రెస్ట్తో ఇస్తామని, ఉమెన్కి గ్యాడ్జెట్స్ ఇస్తాము, వెహికల్స్ ఇస్తామని కానీ, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీగా ఇస్తామని కానీ, ఇటువంటి ప్రామిసెస్ ఏవి చేసినా కూడా దాన్ని ఫ్రీబీస్ అని అంటాము. క్లియర్. అయితే మెయిన్లీ మనం ఏం చూస్తాం, ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇవ్వడం కానీ, సైకిల్స్, ల్యాప్టాప్స్ అండ్ మెయిన్లీ ఫామ్ లోన్ వేవర్స్ అని చూస్తాం. ఫామ్ లోన్ వేవర్స్ అంటే ఏంటి? రైతులు వాళ్ళ రుణాలు అనేవి తీసుకుంటారు, వాళ్ళ పంటలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం జరుగుతుంది. బట్ బికాజ్ ఆఫ్ అగ్రికల్చరల్ డిజాస్టర్స్, అగ్రికల్చర్లో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఆ లోన్స్ని కట్టలేరు. క్లియర్. సో ఆ లోన్స్ కట్టలేరు కాబట్టి వాళ్ళు ఆ రుణాలని తీర్చకపోతే పొలిటికల్ పార్టీస్ వీటిని అనువుగా యూజ్ చేసుకుంటున్నారు. సో రైతుల యొక్క ఓట్లను వాళ్ళ వైపు తెచ్చుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చేస్తారు, మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మా మొదటి సంతకం అనేది ఫామ్ లోన్ వేవర్స్, మీ రుణమాఫీ మీద మేము ముందు పెడతాము అని ఓటర్స్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో ఈ విధంగా వాళ్ళు అట్రాక్ట్ చేస్తుంటే మనం ఓట్లు అనేవి వేస్తున్నామన్నమాట. క్లియర్. సో అయితే సార్ ఇది మంచిదే కదా, నిజంగా పంట పోతుంటే రైతుకు హెల్ప్ చేయమనే మనము చూస్తాం. బట్ ఎంతమంది రైతులకి నిజమైన ఫామ్ లోన్ వేవర్స్ అనేవి బెనిఫిట్ పొందుతున్నాయంటే వేరియస్ డేటా రిపోర్ట్స్ సేస్
ఫామ్ లోన్ వేవర్స్ వలన కేవలం 10% ఆఫ్ ఫార్మర్స్కి మాత్రమే నిజమైన లోన్ వేవర్ బెనిఫిట్స్ వస్తున్నాయి. అంటే లాట్ ఆఫ్ కరప్షన్ కూడా జరుగుతుంది. క్లియర్? ఎస్. సో ఇవన్నీ కూడా ఫ్రీబీస్ అనేవి చూస్తాం. క్లియర్? సో దీంతో వాళ్ళేంటి, ప్రజలని ఎలాగోలాగా వాళ్ళ వైపు తెప్పించుకోవాలి అని డిఫరెంట్ స్కీమ్స్ అనేవి పెడతారు. క్లియర్? మైండ్లో వాళ్ళకి ప్రజల్ని అట్రాక్ట్ చేయడం తప్ప మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయా, మనం నిజంగా ప్రజలందరికీ మంచి చేయగలమా అనేది వాళ్ళు ఆలోచించడం లేదు. క్లియర్? సో దీంతో ఏమవుతుంది, చాలా ఇబ్బందులకి గురి అవుతుంది అన్నమాట. క్లియర్? అండ్ ప్రజలు కూడా పవర్టీలో ఉంటున్నారు కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ అయితే వాళ్ళకి వర్కౌట్ చేస్తుంది అని అనుకుంటారో ఆ పొలిటికల్ పార్టీస్కి వీళ్ళు ఓట్లు అనేవి వేయడం జరుగుతుంది. క్లియర్? అవునా? సో అంత ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. ఫ్రీబీస్ అనేవి ఓటర్ యొక్క ఆలోచనను మార్చేస్తుంది. ఒకసారి నువ్వు రాజకీయ నాయకుడికి ఓటేసావంటే 5 సంవత్సరాలు మనల్ని పరిపాలిస్తాడు. క్లియర్? సో అటువంటిది ఒక ఫ్రీ ఆబ్జెక్ట్ గురించి ఆలోచించి వాళ్ళని ఓటు వేయడం అనేది మంచిది కాదు. క్లియర్? సో అయితే కొన్ని ఎస్ అఫ్కోర్స్ నేను చెప్తాను, ఫ్రీబీస్ అనేవి కేవలం బ్యాడ్ మాత్రమే కాదు, చాలా వరకు మంచి కూడా చేస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూద్దాం, ద నీడ్ ఫర్ ఫ్రీబీస్ అనేవి చూద్దాము. క్లియర్? నీడ్ ఫర్ ఫ్రీబీస్. క్లియర్? ఎందుకు మనకి ఈ ఫ్రీబీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ చూడనమ్మా. ఫ్రీబీస్ వలన మనకి గ్రోత్ అనేది పెరుగుతుంది. క్లియర్? గ్రోత్ అనేది పెరుగుతుంది. గ్రోత్ ఏ విధంగా పెరుగుతుంది సార్? క్లియర్? యాక్చువల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫ్రీగా పీడిఎస్ అంటే రేషన్ షాప్లో రైస్ ప్రావిజన్స్ అనేవి ఇస్తుంది. అండ్ సో రేషన్ షాప్లో ఫ్రీగా ఇస్తుంది. అండ్ ఎంప్లాయ్మెంట్. క్లియర్? ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా దీని నుండి చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత హెల్త్ మీద ఖర్చు పెడుతున్నారు. అంటే ఫ్రీ 108 సర్వీసెస్ కానీ ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా స్టేట్ గ్రోత్ని మరింత పెంచుతుంది కదా. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఖర్చు పెడితే ఆ అమౌంట్ అనేది ప్రజలు యూజ్ చేస్తారు. సో దాంతో ఎకానమీలో డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరగడంతో అఫ్కోర్స్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగడంతో దేశం యొక్క జీడిపి అనేది పెరుగుతుంది. అవునా? అండ్ మనం ఎడ్యుకేషన్ సపోర్ట్ కనుక చేయగలిగితే, ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసాము అంటే అది చాలా అడ్వాంటేజ్గా మనం చూస్తాము. క్లియర్? ఎడ్యుకేషన్ సపోర్ట్ అనేది వాళ్ళ ఓవరాల్ సస్టైనబుల్ బెటర్ ఆపర్చునిటీస్కి హెల్ప్ అవుతుంది. అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలిగితే అది ఇంకా చాలా మంచిది అని చూస్తామన్నమాట. సో అందుకని ఈ ఫ్రీబీ కల్చర్ అనేది మంచిదే చూస్తాం. అండ్ ఆ తర్వాత లెస్సర్ డెవలప్డ్ స్టేట్స్కి అట్లీస్ట్ ఫ్రీబీస్ ఉండడంతో కారణంగా అయినా అక్కడ ఉన్న ప్రజలకి కొన్ని ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. డెవలప్డ్ స్టేట్స్ అయితే పర్వాలేదు, లెస్ డెవలప్డ్ స్టేట్స్ అయితే వాళ్ళకి మినిమం ప్రావిజన్స్ అయినా లైక్ ఎసెన్షియల్ వాటర్, ఎలక్ట్రిసిటీ, క్లోత్స్ ఇవన్నీ కనుక ఫ్రీగా ప్రొవైడ్ చేయగలిగితే అక్కడున్న పీపుల్కి చాలా మంచిది. వాళ్ళు ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని అప్లిఫ్ట్మెంట్ అనేది చూడగలరు. ఓకే, వాళ్ళ లైఫ్స్ అనేవి గ్రో అవుతాయి అని మనం చూస్తామన్నమాట. క్లియర్? సో అందుకనే అవి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మీరు ఒక్కసారి చూస్తే ప్రజల యొక్క ఎసెన్షియల్స్ని మనం ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నట్టే. ఎందుకు? పొలిటికల్ పార్టీస్ అంటే దే ఎక్స్పెక్ట్ సంథింగ్. క్లియర్?
వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీట్ అవ్వాలి. గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ నా అవసరం తీరుస్తుంది అనుకుంటారు, ఎందుకంటే నేను పూర్ కండిషన్లో ఉన్నాను, ఆర్ నేను ఇప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను, నాకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కావాలి. సో ఇలాంటివన్నీ కూడా తీరుస్తాయి అని మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ మినిమం ఫ్రీగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అవే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే స్టేట్స్కి డిమాండ్ బేసిస్ మీద సబ్సిడీస్ అనేవి ఇవ్వడం వలన పూర్ పీపుల్కి బెనిఫిట్ అవుతుంది అని కూడా మనం ఆర్టికల్లో చూస్తామన్నమాట. సో చూసారు కదమ్మా, ఎందుకు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇటు గ్రోత్కి ప్రమోట్ చేస్తుంది, లెస్ డెవలప్డ్ స్టేట్స్కి ఇంపార్టెంట్, ప్రజలు మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, వాటన్నిటికీ ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత ప్రజలకి ఏవైతే అవసరమో దాన్ని డిమాండ్ బేసిస్ బట్టి ఇస్తున్నారు. క్లియర్? ప్రజల యొక్క అవసరాలు తెలుసుకొని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ అవసరాల్లో కొంతవరకు మిగిలితే వాళ్ళ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. క్లియర్? ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కనుక ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్, ప్రజలు వాళ్ళ జోబుల్లోంచి తీసుకొని పెట్టే ఖర్చు అనేది తగ్గుతుంది. మనం దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. ఫైన్. సో అందుకని డిమాండ్ బేసిస్ మీద ఇది ఉండడం చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాం. క్లియర్? సో అయితే ఇప్పుడు వాట్ ఆర్ ది డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫ్రీబీస్? ఈ ఫ్రీబీస్లో ఎటువంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి అమ్మా. డ్రాబ్యాక్స్. సో డ్రాబ్యాక్స్ అనేవి మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ హెల్త్ అని అంటాము. క్లియర్? అంటే స్టేట్ అన్ని ప్రామిసెస్ చేస్తుంది, తన దగ్గర నిజంగా అంత అమౌంట్ ఉందా? ఒకవేళ అమౌంట్ లేకపోతే అప్పు చేసైనా తెచ్చి ఇస్తుంది. అప్పు చేసి తెచ్చి ఇస్తే రివర్స్లో కట్టే కెపాసిటీ స్టేట్కి ఉందా అనేది చూడాలి. క్లియర్? బట్ ఎలక్షన్ ప్రామిసెస్ చేసినప్పుడు అటువంటివేవి చూడకన్నా ఫినాన్షియల్ హెల్త్ ఆఫ్ స్టేట్ చూడకన్నా ఇస్తున్నారు. ఎప్పుడైతే ఫినాన్షియల్ హెల్త్ ఆఫ్ స్టేట్ చూడకన్నా ఇస్తున్నామో అప్పుడు మ్యాక్రో ఎకనామికల్లీ అన్స్టేబుల్ అవుతాము. మ్యాక్రో ఎకనామికల్లీ అన్స్టేబుల్. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటమ్మా? ఏదైతే ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, నేషన్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఇవన్నీ కూడా ఇండియా వైడ్లో చూస్తుందో దాన్ని మ్యాక్రో ఎకనామిక్ అంటాం. సో మ్యాక్రో ఎకనామిక్ అన్స్టెబిలిటీ అంటే ఫినాన్షియల్ హెల్త్ ఎప్పుడైతే మిస్మేనేజ్మెంట్ జరుగుతుందో నేషనల్ లెవెల్లో పవర్టీ రేట్స్ పెరిగిపోతాయి, నేషనల్ లెవెల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతుంది, నేషనల్ లెవెల్లో డిమాండ్ తగ్గిపోతుంది, నేషనల్ లెవెల్లో సప్లై తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కింద చూస్తాము. క్లియర్? గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ సిస్టమ్ని మార్చేస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపు కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైపు వెళ్ళాల్సిన అమౌంట్ అంతా కూడా ఇలా ఫ్రీబీ కల్చర్లోకి వెళ్ళిపోతే ఇది లాంగ్ టైంలో డేంజర్గా మనం చూస్తాము. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇది ఫిస్కల్ సిచ్యువేషన్స్ని మార్చేస్తుంది. ఫిస్కల్ సిచ్యువేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీబీస్ ఇచ్చింది అంటే స్టేట్ గవర్నమెంట్కి అవసరమైనప్పుడు డబ్బులు ఇచ్చే స్కోప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండదు. స్టేట్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందంటే అవసరమైనప్పుడు లోకల్ లెవెల్ పంచాయత్స్, మున్సిపాలిటీస్కి ఫ్రీగా డబ్బులు ఇవ్వడానికి గవర్నమెంట్కి దొరకవు. సో ఫిస్కల్ సిచ్యువేషన్స్ అనేవి చాలా డేంజరస్లోకి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారనమాట. అండ్ ఇవి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఆపోజిట్ అని మనం చూడగలం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ కాకుండా ఇది చేస్తుంది. అవునా కదమ్మా? నువ్వు ఫ్రీగా నీ ఓన్ ఇంట్రెస్ట్తో నీ ఓటు హక్కును నువ్వు వినియోగించుకోవాలి, అంతే తప్ప వాడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా వాడికే ఓటేద్దాం అని తీసుకోకూడదు. క్లియర్? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మనం ఇది చూడాలి అనుకుంటాం, బట్ ఇలాంటివి పోతాయన్నమాట. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది మన కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్గా చూస్తాము. అంటే ఎలక్షన్ ప్రాసెస్లో బేసిక్ స్ట్రక్చర్ అనేది చూస్తాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూటీ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కాబట్టి
తగిన సిచ్యువేషనల్ మెషర్స్ అనేవి తీసుకోవాలి అని మనం చూస్తామన్నమాట. క్లియర్? ఎస్. అండ్ ఇది కూడా నెక్స్ట్ ఏం చూస్తాం, దీని వలన ఓన్లీ ఎకనామిక్ లాసెస్ మాత్రమే కాదు, ఎన్విరాన్మెంట్ లాసెస్ కూడా వస్తాయి. ఎందుకు? అన్నెసెసరీగా ప్రామిసెస్ అనేవి చేస్తే లార్జ్ ప్రొడక్షన్స్ గురించి మనం ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్స్ కూడా చేస్తున్నాము. ముందు వెనకతన చూడకన్నా మెషర్స్ అనేవి తీసుకువస్తే ఎన్విరాన్మెంట్ ఈకో సిస్టమ్ యొక్క డిజాస్టర్స్ కూడా చూడాల్సి వస్తుంది. క్లియర్? సో అందుకని ఈ డ్రాబ్యాక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి జనరల్గా చాలామంది ఫ్రీబీ కల్చర్ ఇన్ పాలిటిక్స్ అనేది క్లోజ్ అవ్వాలి అని చూస్తారు. క్లియర్? సో అందుకనే అయితే బెస్ట్ వే ఫార్వర్డ్ ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. ఈ వే ఫార్వర్డ్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. వే ఫార్వర్డ్ అండ్ ఐ ఎంకరేజ్ యూ టు రైట్ ఒక 1-2 వే ఫార్వర్డ్ పాయింట్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. కింద కామెంట్ బాక్స్లో నీట్గా ఎలక్షన్ ఫ్రీబీస్ అనేవి ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అని వే ఫార్వర్డ్లో 1-2 పాయింట్స్ రాయండి అమ్మా. ఐ వుడ్ బి లుకింగ్ దోస్. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ జనరల్గా మనం ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రీబీ కల్చర్ అనేది పొలిటీషియన్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ అనేది ఏ విధంగా జరుగుతుందో పొలిటికల్ పార్టీస్కి తెలియచేయాలి. అండ్ ఆ తర్వాత ప్రజలకు కూడా తెలియచేయాలి. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు ఓటు వేసినప్పుడు ఏదో ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని ఓటు వేస్తే తర్వాత ఆ బర్డన్ అనేది మన పిల్లల మీద, మన నెక్స్ట్ జనరేషన్స్ మీద పడుతుంది. ఫ్రీబీ కల్చర్ అనేది ఎప్పటికీ సస్టైనబుల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేయదు. సో అందుకనే దాన్ని మనం చూడము అన్నమాట. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ మీరు జనరల్గా చూస్తే డిఫరెన్స్ బిట్వీన్ సబ్సిడీస్ అండ్ ఫ్రీబీస్ అనేవి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూపించాలి. సబ్సిడీస్ ఇవ్వచ్చు, బట్ ఫ్రీబీస్ అనేవి చాలా డేంజర్. సబ్సిడీస్ జనరల్గా మనకి ఎంకరేజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 lakh పూర్ పీపుల్ లోన్ తీసుకున్నాడు అంటే దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాడు 1000 రూపీస్ మంత్లీ కట్టాలి అన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు 700 రూపీస్ కట్టి అండ్ ప్రజల్ని 300 రూపీస్ కట్టమన్నారంటే వాళ్ళు ఎంకరేజింగ్గా కష్టపడతారు, కష్టపడి ఇంట్రెస్ట్ కడతారు అండ్ లోన్ అమౌంట్ కూడా తీరుస్తారు. దీన్ని సబ్సిడీ అంటాం. ఫ్రీబీ అంటే ఏంటంటే, ఓకే నువ్వు 1,00,000 రూపాయలు లోన్ ఉన్నావా, మొత్తం 1,00,000 రూపాయలు నేనే కడతాను, నాకు ఓటు వేయు అని అడిగితే దాన్ని ఫ్రీబీ అని అంటాం. ఫస్ట్ మెషర్లో అంటే సబ్సిడీ నువ్వు ఎప్పుడైతే ఇస్తున్నావో అప్పుడు కష్టపడాలి అన్న ఆలోచన నాకు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఫ్రీగా దీన్ని మాఫీ చేస్తాను అని చెప్తావో నాకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అవునా కదా? సో సబ్సిడీస్ ఫ్రీబీస్కి డిఫరెన్సెస్ చూపించి సబ్సిడీస్ని మాత్రమే ఎంకరేజ్ చేయాలి. క్లియర్? అండ్ ప్రజలు కూడా చాలా తెలివిగా స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీని అర్థం చేసుకొని వాళ్ళ ఓటు హక్కుని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. క్లియర్? అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టు కానీ పవర్స్ అనేవి ఇచ్చి అన్నెసెసరీగా ఇవేవి కూడా లేకుండా చూడాలి అని మనం చూస్తాం. సో అందుకనే సుప్రీంకోర్టు ప్యానల్ని కూడా పెట్టడం జరిగింది. ఏంటని? ఈ ఫ్రీబీ ఇష్యూస్ అనేవి చూడడానికి అన్నమాట. క్లియర్? సో ఫ్రీబీ కల్చర్ అనేది ఇప్పుడు పెరిగిపోతుంది కాబట్టి మోస్ట్ పొటెన్షియల్ క్వశ్చన్ అనేది దీని మీద రావచ్చు. క్లియర్? సో అందుకనే మనం దీన్ని తీసుకొని రావడం జరిగింది. క్లియర్? మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇస్రోస్ బేబీ రాకెట్ అండ్ ఇట్స్ కేరళ కనెక్షన్. ఇక్కడ మీరు రాకెట్ ఏదైతే చూస్తున్నారో ఇదే బేబీ రాకెట్ అమ్మ. అయితే రాకెట్ గురించి మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో రాకెట్స్ గురించి మనకి చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. అయితే దీన్ని SSLV అని అంటారు. SSLV అంటే ఏంటి? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, మనం
బేసిక్స్లో కూడా చాలాసార్లు కవర్ చేసాం. ఏంటని ఒక్కసారి ఇక్కడ నీట్గా దీని గురించి చూద్దాము. చూడండమ్మా, ఒక ఆబ్జెక్ట్, లెట్స్ టేక్ శాటిలైట్. శాటిలైట్ అనేది స్పేస్లోకి పంపించాలి అంటే మనకి ఒక లాంచ్ వెహికల్ అనేది కావాలి, అవునా? లాంచ్ వెహికల్, ఓకే. సో అయితే ఈ లాంచ్ వెహికల్ని మనం రాకెట్ అని అంటున్నాము. క్లియర్? రాకెట్ అని అంటున్నాం. సో ఈ స్పేస్ ఇష్యూస్ అన్నీ చూసుకోవడానికి ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని మనం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో అని అంటాము. క్లియర్? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని అంటాం. అయితే ఈ రాకెట్స్లో టైప్స్ ఉన్నాయమ్మా. సో అయితే మనకి ఇండియాలో ఇంతవరకు 2 టైప్స్ ఆఫ్ రాకెట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి పిఎస్ఎల్వి, మరొకటి జిఎస్ఎల్వి. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అండ్ జిఎస్ఎల్వి అంటే జియోసింక్రనస్ లాంచ్ వెహికల్. క్లియర్? జియోసింక్రనస్ లాంచ్ వెహికల్. సో అయితే ఈ రెండిటివి కాకుండా పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి కాకుండా ఇప్పుడు మనం ఎస్ఎస్ఎల్వి అనేది తీసుకొని రావడం జరిగింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చూస్తాము. ఓకే. అయితే అప్పట్లో స్టార్టింగ్ మనం ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎస్ఎస్ఎల్వినే మనం లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడమ్మా? 1960స్లో. క్లియర్? అయితే ఇప్పుడు మళ్ళా మనం మన బేబీ రాకెట్ని తీసుకొని రావడం జరిగింది. క్లియర్ సార్? అయితే ఈ బేబీ రాకెట్ బెనిఫిట్స్ అవన్నీ కూడా చూద్దాము. ఇవి ఎక్కడ తయారు చేశారు? కేరళలో తయారు చేశారు. అందుకే ఆర్టికల్ అనేది కేరళ కనెక్షన్ అని ఉంది. క్లియర్? ఇస్రో యొక్క మెయిన్ ఈ రాకెట్స్ అవి ఎక్కడ తయారు చేస్తారు? దట్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ విఎస్ఎస్సి, అంటే విక్రమ్ సారాభాయ్. క్లియర్? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని మనం చూస్తాం. క్లియర్? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ? ఇన్ తుంబా ఇన్ కేరళ. ఇది ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన ఈ బేబీ రాకెట్లో 3 స్టేజెస్ ఉంటాయి. క్లియర్? 3 స్టేజ్ ఎస్ఎస్ఎల్వి అని అంటారు. క్లియర్? అండ్ ఆ 3 స్టేజెస్లో కూడా ఏం యూస్ చేస్తారు? లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అనేవి యూస్ చేస్తున్నారు. క్లియర్? అయితే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది యూస్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం శాటిలైట్స్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్? అండ్ ఇక్కడ మనం వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ కూడా దీంట్లో యూస్ చేస్తున్నాము. క్లియర్? వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ మొమెంటమ్ అని అంటాం, అవునా? వెలాసిటీ ట్రిమ్మింగ్ అంటే ఏంటి? ట్రిమ్ అంటే కట్ చేయడం, అవునా? అంటే తగ్గించడాన్ని, కట్ చేయడాన్ని ట్రిమ్మింగ్ అని అంటాం. వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అంటే ఏంటమ్మా? ఎక్కడైనా కూడా మైనర్ కోర్స్ కరెక్షన్స్కి ఎప్పుడు లాంచ్ చేసిన తర్వాత మైనర్ కోర్స్ కరెక్షన్స్ ఏవైనా ఉంటే అవి ఈ విటిఎం మాడ్యూల్స్తో మనం కంప్లీట్ చేయగలము. క్లియర్? విటిఎం మాడ్యూల్స్తోనే మనం వీటిని కంప్లీట్ చేయగలం అన్నమాట. దీ హెల్ప్తోనే శాటిలైట్ని మనం ఆర్బిట్లో ప్లేస్ చేయగలము. క్లియర్? అయితే ఇప్పుడు ఎస్ఎస్ఎల్వి అనేది మీరు చూసుకుంటే దీని డిస్క్రిప్షన్ అదంతా కూడా కాస్త ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది టోటల్గా 34 మీటర్స్ టాల్, 34 మీటర్స్ టాల్ ఉంది. అండ్ మాస్ 120 టన్ మాస్ ఆర్ వెయిట్ అనేది ఇది ఉంది. అండ్ ఆ తర్వాత ఇది పిఎస్ఎల్వి కన్నా 10 మీటర్స్ మాత్రమే షార్ట్, అండ్ పిఎస్ఎల్వి కన్నా 200 టన్స్ లైట్ వెయిట్ ఉంటుంది. క్లియర్? అయితే ఇప్పుడు ఇది స్మాల్ రేంజ్ శాటిలైట్స్ అనేది లాంచ్ చేస్తుంది అనమాట.
క్లియర్. అయితే దీని బెనిఫిట్ అండ్ దీని బ్యూటీ ఏంటో చూడండి అమ్మా. దీని బెనిఫిట్ అండ్ బ్యూటీ ఏంటంటే దీన్ని టోటల్గా మనం 1 వీక్లోనే ఈ ఎస్ఎస్ఎల్వి లాంచ్ వెహికల్ అనేది తయారు చేయగలం. అర్థమవుతుందా? 1 వీక్లోనే వీటిని అసెంబుల్ చేసి ఇంటిగ్రేట్ చేయగలం. అది ఒక పిఎస్ఎల్వి మనం ఇంటిగ్రేట్ చేయాలంటే అట్లీస్ట్ 1.5 మంత్ అనేది పడుతుంది. క్లియర్. 1.5 మంత్ టైం అనేది మనకి పడుతుంది. బట్ ఇక్కడ మాత్రం 1 వీక్లోనే చేయగలం. పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి చేయాలన్నా ఈ టైం పడుతుంది. సో 1 వీక్ అనేది చాలా వెరీ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో దీన్ని సాధించగలుగుతున్నాం. అందుకే దీన్ని ఏమని చెప్తున్నారు? లాంచ్ ఆన్ డిమాండ్ వెహికల్. లాంచ్ ఆన్ డిమాండ్ అంటే ఎప్పుడు డిమాండ్ వస్తే, అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెంటనే దీన్ని తయారు చేసే స్టేజ్లో మనం ఉంటున్నాం అన్నమాట. క్లియర్. అయితే దీంతో ఆల్రెడీ కోర్స్ దీని అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏంటి? లిక్విడ్ ప్రొపల్షన్ మాత్రమే కాదు, ఈవెన్ సాలిడ్ ప్రొపల్షన్స్ కూడా దీన్ని మనం తయారు చేస్తాం. అండ్ సాలిడ్ ప్రొపల్షన్సే ఎక్కువ యూస్ చేస్తాం. సార్ సాలిడ్ ప్రొపల్షన్స్ అంటే ఏంటి? ఫ్యూయల్ అనేది సాలిడ్ స్టేజ్లోనే ఉంచి దీన్ని యూస్ చేస్తాము. క్లియర్. సాలిడ్ స్టేజ్లోనే ఉంచి దీన్ని యూస్ చేస్తామన్నమాట. క్లియర్. అయితే సో చూసారు కదమ్మా. సో ఈ బేబీ రాకెట్ యొక్క బెనిఫిట్స్ అనేవి అలా ఉన్నాయి. క్లియర్. అయితే ఒక్కసారి మీరు దీంట్లో క్లియర్గా చూడండమ్మా. మనం దీని అడ్వాంటేజెస్ కూడా ఒక్కసారి చూద్దాము. క్లియర్. అడ్వాంటేజెస్ ఆఫ్ బేబీ రాకెట్. అడ్వాంటేజెస్ ఏంటమ్మా? మనం కోర్స్ ఎకానమీలో దీన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అవునా? చాలా తక్కువ అమౌంట్తో దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి రాకెట్స్ అనేవి ఈజీగానే మనం యూజ్ చేయగలం. ఓకే, ఎకానమీ బెనిఫిట్ ఉంది. అండ్ ఆ తర్వాత టర్న్ అరౌండ్ టైం కూడా తక్కువ ఉంది. టర్న్ అరౌండ్ టైం అంటే దీన్ని 1 వీక్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కదా, దాన్ని టర్న్ అరౌండ్ టైం అని అంటారు. అదొక అడ్వాంటేజ్ మనకుంది. అండ్ ఆ తర్వాత మనం స్పేస్ డెబ్రీ అనేది చాలా తక్కువ క్రియేట్ చేస్తాం. ఎందుకు? ఇది రిమైనింగ్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి కన్నా 200 టన్స్ తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇది స్పేస్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ క్రియేట్ చేసే డెబ్రీ అనేది చాలా తక్కువగానే ఉంటుంది అని మనం చూస్తాము. క్లియర్. అండ్ స్మాల్ శాటిలైట్స్కి ఇది పెర్ఫెక్ట్ థింగ్ అనమాట. స్మాల్ శాటిలైట్స్కి పర్ఫెక్ట్ థింగ్ అంటే ఏంటి? స్మాల్ శాటిలైట్స్ అనేవి మనం పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలో పెడితే ఇంపార్టెంట్ శాటిలైట్స్కి మనకు టైం వేస్ట్ అవుతుంది. లేదు అంటే ఈ స్మాల్ శాటిలైట్స్ అనేవి ఈజీగా లాంగ్ టైం వితౌట్ సెండింగ్ ఇన్ టు ద స్పేస్ మిగిలిపోతాయి. అండ్ దీంతో మనం ఏంటి? ఫారెన్ మార్కెట్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. ఫారెన్ మార్కెట్ ఎందుకమ్మా ఫారెన్ మార్కెట్ని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాం? ఫారెన్లో లాంచ్ కాస్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఈ ఎస్ఎస్ఎల్విని తయారు చేస్తే ఫారెన్ వాళ్ళు మనకి వాళ్ళ శాటిలైట్స్ అనేవి లాంచ్ చేయమని ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో మనకి రిసోర్సెస్ కూడా పెరుగుతాయి. క్లియర్. అండ్ ఆ తర్వాత స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ క్రియేట్ చేస్తే దానికి కావాల్సిన టెక్నాలజీ అదంతా కూడా తక్కువలోనే దొరుకుతుంది కాబట్టి మనకి ప్రైవేట్ పీపుల్ యొక్క ఎంట్రన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయగలం. ప్రైవేట్ పీపుల్ ఎంట్రన్స్ ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అక్కడి నుంచి మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి కాస్ట్స్ అనేవి మరింత తగ్గుతుంది. క్లియర్. ఒక శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు 70% ఆఫ్ కాస్ట్ అనేది లాంచ్ వెహికల్ మీదే ఉంటుంది కాబట్టి సో ఇటువంటి చిన్న వెహికల్స్ అప్పుడు చాలా తక్కువ కాస్ట్తో చేయగలం మనం చూస్తామన్నమాట. క్లియర్. ఆల్ దీస్ ఆర్ అడ్వాంటేజెస్. అండ్ ఇండియా ఇస్రో మంచి ప్రయత్నంలో ఉంది. ఇటువంటి ఎస్ఎస్ఎల్విస్ అనేవి మనకి లాంగ్ టైంలో చాలా ఇంపార్టెన్స్ వస్తాయి. ఎందుకంటే ఫ్యూచర్లో కొన్ని శాటిలైట్స్ అనేవి అర్జెంటుగా లాంచ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఎస్ఎస్ఎల్విస్ని మనం యూజ్ చేయగలం. సో దిస్ ఈజ్ ది గ్రేట్ థింగ్గా మనం చూస్తామన్నమాట. ఫైన్. మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతవరకు మనకి ఆర్టికల్ సరిపోతుందన్నమాట. క్లియర్. సో అయితే నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సురేష్ పటేల్ ఈజ్ న్యూ సివిసి, కొత్త సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అని చెప్తున్నారు. అండ్ 2 కమిషనర్స్ టేక్ చార్జ్. సో కొత్త సివిసి మనకి చీఫ్ కమిషనర్ ఎవరమ్మా? సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు ఇప్పుడు? దట్ ఈస్ సురేష్ పటేల్ గారు అనమాట. క్లియర్. సో కొత్త సివిసి పర్సన్ వచ్చారు కాబట్టి ఇట్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి. క్లియర్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి నీట్గా డీటెయిల్డ్గా చూద్దాము. అయితే ఆర్టికల్ అనేది మనకి పాలిటీలో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. క్లియర్. GS2 పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో సివిసి గురించి ఒకసారి చూద్దాం. చూడమ్మా. ద టైమ్ ఈజ్ 1960s. 1960s కల్లా సొసైటీలో అడ్మినిస్ట్రేషన్లో కరప్షన్ అనేది పెరిగిపోతుంది. క్లియర్. సో ఇటువంటి కరప్షన్స్ని కంట్రోల్ చేయడానికి, బ్రైబ్ కల్చర్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఒక కమిటీని పెట్టింది. దాన్ని సంతానం కమిటీ అని అంటాము. క్లియర్. సంతానం కమిటీ. సో ఈ సంతానం కమిటీ వాళ్ళు కరప్షన్ని కంట్రోల్ చేయడానికి, బ్రైబ్ కల్చర్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు 2 బాడీస్ని రికమెండ్ చేయడం జరిగింది. వన్ ఈజ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో క్లియర్. అయితే సంతానం కమిటీ రికమెండేషన్స్తో మనకి 1964 అండ్ 67 టైంలో సివిసి బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే 64లో సంతానం కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. బాడీని 67 కల్లా మనం ఎస్టాబ్లిష్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకొని రావడం జరిగింది. సో దీన్ని మనం ఏమని చూస్తాం? ఒక ఇంపార్టెంట్ థింగ్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీగా మనం చూస్తాము. అయితే ఇక్కడ సివిసి గురించి చూస్తున్నాం కాబట్టి దీనికి స్టాట్యూటరీ స్టేటస్ అనేది 2003లో ఇవ్వడం జరిగిందమ్మా. క్లియర్. 2003లో మనం దీనికి స్టాట్యూటరీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ఏంటమ్మా? సివిసి యాక్ట్ 2003, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003గా మనం తీసుకొచ్చి సివిసి బాడీకి స్టాట్యూటరీ స్టేటస్ ఇచ్చాము. అయితే దీన్ని అపెక్స్ విజిలెన్స్ ఇన్స్టిట్యూషన్గా చూస్తాము. దీన్ని ఎటువంటి ఎగ్జిక్యూటివ్ అథారిటీ కూడా కంట్రోల్ దీని మీద లేకుండా చూస్తాం. అంటే బాడీ అనేది అట్మోస్ట్ అటానమస్గా, అట్మోస్ట్ ఇండిపెండెన్స్గా వర్క్ చేస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. విజిలెన్స్ అంటే ఏంటమ్మా? ద నేమ్ విజిలెన్స్ అంటేనే జాగ్రత్తగా పరిశీలించడం. క్లియర్. ద నేమ్ విజిలెన్స్ అంటేనే జాగ్రత్తగా పరిశీలించడం అన్నమాట. వేరియస్ యాక్టివిటీస్, ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూటింగ్ కానీ, రివ్యూయింగ్ కానీ, రిఫార్మింగ్ కానీ అన్నీ కూడా విజిలెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా సివిసి బాడీ చేస్తుంది. క్లియర్. అయితే ఇక్కడ టోటల్గా మనకి సివిసిలో ఎంతమంది ఉంటారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో ఒక చైర్పర్సన్ ఉంటారు అండ్ నాట్ మోర్ దెన్ 2 విజిలెన్స్ కమిషనర్స్. అంటే టోటల్గా 3 మెంబర్స్ ఉంటారు. మెయిన్ మీరు చూడాల్సింది దీని అపాయింట్మెంట్ ఎవరు చేయిస్తారు? ఎస్, అపాయింట్మెంట్ ప్రాసెస్ ఈజ్ డన్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్ అని చూస్తాము. క్లియర్. అయితే డెసిషన్ ప్రెసిడెంట్ తీసుకుంటాడా అంటే నో. ప్రెసిడెంట్ హ్యాస్ టు గో విత్ ది వర్డ్స్ ఆఫ్ 3 మెంబర్ సెలక్షన్ కమిటీ. 3 మెంబర్స్ దీన్ని సెలెక్ట్ చేస్తారు. ఎవరమ్మా? నథింగ్ బట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు దీంట్లో, అండ్ ఆ తర్వాత హోమ్ మినిస్టర్ ఉంటారు, అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంటారు. లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ 3 మెంబర్స్ కలిపి ఒక నేమ్ని రికమెండ్ చేస్తారు ప్రెసిడెంట్కి. అండ్ ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ టు గివ్ దట్ పొజిషన్స్ టు దేమ్. క్లియర్. ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఆ రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. క్లియర్. సో అయితే మీరు ఒకసారి చూస్తే వీళ్ళ టర్మ్ ఎంతవరకు ఉంటుంది? 4 or
65 అని చూస్తాం. అంటే 4 ఇయర్స్ అయినా మ్యాక్సిమం సర్వీస్లో ఉంటారు, లేదంటే ఏజ్ అనేది 65 వరకు ఉంటే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 62 ఇయర్స్కి మీరు సివిసిగా సెలెక్ట్ అయితే కేవలం 3 ఇయర్స్ మాత్రమే ఆ రోల్లో ఉంటారు. ఎందుకు? అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 65 పెట్టాం కాబట్టి. అండ్ అదే మీరు 55లో జాయిన్ అయితే మీరు మ్యాక్సిమం 4 ఇయర్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే 4 ఇయర్స్ వరకు మాత్రమే మ్యాక్సిమం కాబట్టి. అది మీనింగ్ అమ్మ. 4 ఆర్ 65 విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే మీకు ఏది ముందు వస్తే దాన్నే పరిశీలించడం జరుగుతుంది, దాన్నే తీసుకోవడం జరుగుతుంది. క్లియర్? సో అందుకనే 4/65 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రెసిడెంట్ విల్ అపాయింట్ అని చూస్తాము. క్లియర్? ఎప్పుడైనా మనం అపాయింట్మెంట్ చూసిన తర్వాత వాళ్ళ రిమూవల్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ రిమూవల్ ప్రాసెస్ చూడండమ్మా. రిమూవల్ ప్రాసెస్ ఎవరు చేస్తారు? రిమూవల్ ప్రాసెస్ అనేది కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారు వీళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. అయితే ఎటువంటి కండిషన్స్లో రిమూవ్ చేస్తారు అంటే ఆ వ్యక్తి ఒకవేళ ఇన్సాల్వెంట్ ఆర్ బ్యాంక్రప్సీ అయితే, అంటే దివాలా తీసే పొజిషన్లో ఉంటే, ఎవరైనా కూడా వాళ్ళ అప్పులను కట్టలేకపోతున్నారు, ఇన్సాల్వెంట్ అని చెప్తే కమిషనర్ కానీ చీఫ్ కమిషనర్ కానీ వెంటనే వాళ్ళని ప్రెసిడెంట్ తీసేస్తారు. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత అతను సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫెన్సెస్లో మోరల్ టర్పిట్యూడ్ అని అంటాము. మోరల్ టర్పిట్యూడ్ అంటే మోరల్ వాల్యూస్కి ఎగెయిన్స్ట్గా ప్రవర్తించినా కూడా ప్రెసిడెంట్ వీళ్ళని రిమూవ్ చేస్తారు. అండ్ తర్వాత అతను సివిసిగా ఉన్నప్పుడు బయట ఎక్కడైనా పెయిడ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటే, క్లియర్, బయట ఎక్కడైనా పెయిడ్ ఎంప్లాయ్మెంట్ కింద సర్వీస్ చేస్తే అతన్ని అప్పుడు కూడా తీస్తారు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ కేవలం పెయిడ్ ఎంప్లాయ్మెంట్ మాత్రమేనమ్మా. అన్పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అయితే అతన్ని తీయడానికి రోల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక కోఆపరేటివ్ సొసైటీలో ఫ్రీగా మీ సర్వీస్ చేస్తున్నారు అనుకోండి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ట్రైబల్ ఎడ్యుకేషనల్ సెంటర్లో మీకు ఖాళీ దొరికే మార్నింగ్ టైంలో మీరు మీ సర్వీస్ని ఇస్తున్నారు అనుకున్నమ్మా, అటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి లాస్ ఉండదు, కేవలం పెయిడ్ ఎంప్లాయ్మెంట్లో మాత్రమే ఉంటుంది. క్లియర్? అండ్ నెక్స్ట్, మీ బాడీ, మీ కండిషన్స్, మీ మైండ్ కానీ బాడీ కానీ ఇన్ఫార్మిటీ అయితే, అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ కనుక అలా వస్తే అటువంటి టైంలో కూడా మీరు మీ సర్వీస్లో ఉండడానికి లేదు. క్లియర్? అండ్ ఆ తర్వాత మీరు మీ ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ మీద కరప్షన్స్ అనేవి చేస్తే అటువంటి టైంలో కూడా రిమూవ్ చేస్తారు. క్లియర్? అండ్ ఇదే కాదమ్మా, మెయిన్ మరొక కండిషన్ ఉంది. ఏంటని? మీరు ఎప్పుడైనా ఇఫ్ యూ హ్యావ్ డన్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్, క్లియర్, ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ అంటాం. మీరు ఎప్పుడైనా కానీ ఇన్కెపాసిటీ కానీ మిస్బిహేవియర్ కానీ చేస్తే అప్పుడు కూడా మిమ్మల్ని రిమూవ్ చేస్తారు. అయితే పైన కండిషన్స్లో ప్రెసిడెంట్ మిమ్మల్ని వెంటనే రిమూవ్ చేయగలడు. బట్ మీరు ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కానీ ఆర్ ఇన్కెపాసిటీ అయితే ఇక్కడ మాత్రం ఎవరు రిమూవ్ చేస్తారమ్మా? సుప్రీం కోర్ట్ ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రెసిడెంట్ పంపిస్తారు. అంటే ప్రెసిడెంట్ కేస్ని సుప్రీం కోర్టుకి పంపిస్తారు. సుప్రీం కోర్టు వాళ్ళు ఫర్దర్ ఎంక్వైరీ అనేది చేస్తారు. క్లియర్? ఫర్దర్ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ కాజ్ ఆఫ్ ఎంక్వైరీ అనేది ప్రెసిడెంట్కి చెప్తారు. అండ్ ప్రెసిడెంట్ అప్పుడు తన డెసిషన్ని చెప్తాడు. అంటే అప్పుడు వీళ్ళని తీసేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? అయితే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే మీనింగ్ ఏంటో కూడా కాన్స్టిట్యూషన్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది అన్నమాట. సో క్లియర్? సో మీరు దాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్, ఒక సివిసి కమిషనర్ యొక్క శాలరీ కానీ అలవెన్సెస్ కానీ ఎవరితో ఈక్వల్గా ఉంటాయమ్మా? దట్ ఈజ్ యూపీఎస్సి చైర్మన్తో ఈక్వల్గా ఉంటాయి. క్లియర్? సో యూపీఎస్సి అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కదా,
అటువంటి బాడీతో సమానంగా సివిసిని చూడడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? అయితే దీని మెయిన్ వర్కింగ్ రోల్ ఇవంతా కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాము. చూడండి ఒక్కసారి. దీని జ్యూరిస్డిక్షన్ అనేది చూస్తే ఆల్ ఇండియా లెవెల్ సర్వీసెస్ వాళ్ళ కరప్షన్ ఛార్జెస్ కానీ, లేదంటే గ్రేడ్ డి అండ్ అబవ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్ కానీ, నాబార్డ్ ర్యాంక్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు వీళ్ళవి చూస్తారు. అండ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో ఉన్న షెడ్యూల్ ఏబి సర్వీసెస్ వల్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ చూస్తారు. అండ్ మేనేజర్ లెవెల్లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు చూస్తారు. అంటే ప్రతి చోట కూడా హై లెవెల్ పీపుల్ మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది. క్లియర్? అయితే దీని మెయిన్ ఫంక్షన్స్ ఏంటమ్మా? దిస్ బాడీ ఇంక్వైర్స్ ది కరప్షన్ అండ్ ది అదర్ ఛార్జెస్. సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సర్వెంట్స్ యొక్క కరప్షన్ ఛార్జెస్ మెయిన్లీ దేనికి? మీరు ఎప్పుడైనా కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988కి ఆపోజిట్గా మీరు ఎప్పుడైనా చేస్తే అప్పుడు మీ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అటువంటి ఎంక్వైరీ కేసెస్ అన్నీ కూడా విజిలెన్స్ కమిషన్ చూస్తుంది. క్లియర్? అండ్ అదే కదమ్మా సివిసి ఇంకేం చూస్తుంది? ఇట్ ఆల్సో లుక్స్ ఓవర్ సూపరింటెండెన్స్ అంటే యాక్టివిటీస్ని సూపర్వైజ్ చేయడాన్ని సూపరింటెండెన్స్ అంటాం. అయితే ఎవరి యాక్టివిటీస్ని చేస్తుంది? దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్తో స్టార్ట్ అయిన సిబిఐని. క్లియర్? అంటే సిబిఐ యాక్టివిటీస్ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా. వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988కి తగ్గట్టుగా ఉంటుందా లేదా అనేది చూస్తారు. క్లియర్? అండ్ ఆ తర్వాత సిబిఐకి కూడా ఇది డైరెక్షన్స్ అనేది ఇస్తుంది. అండ్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ని కూడా సివిసి దగ్గరుండి చూసుకుంటుంది అన్నమాట. క్లియర్? అప్లికేషన్స్ పెండింగ్స్ కానీ ఏ ఉన్నా ప్రతి సూపరింటెండెన్స్ అన్నీ కూడా మనకి సివిసి బాడీ దగ్గరుండి చూసుకుంటుంది అన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ జనరల్గా క్లియర్ సివిసికి అండర్ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం కూడా ఒక స్పెషల్ ప్రావిజన్ అనేది ఉంది. చూడండి, పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. క్లియర్? సో అయితే ఈ పిఎంఎల్ఏ 2002 ప్రకారం జనరల్గా మనం ఏం చూస్తాం? సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఖచ్చితంగా ఇదొక స్పెసిఫిక్ అథారిటీ అన్నమాట. దీనికి కొన్ని టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ రిలేటెడ్ టు సస్పీషియస్ ట్రాన్సాక్షన్. ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా సస్పీషియస్గా జరిగింది అంటే కరప్షన్ చేసినప్పుడు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదమ్మా. ఇలా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ కనుక ఎవరైనా చేసినట్టు ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ని ఖచ్చితంగా సివిసి ముందు ఉంచాలి అని చెప్తున్నారు. క్లియర్? సో సివిసి దగ్గర ఖచ్చితంగా ఉంచాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఈ విధంగా తన పవర్స్ అనేవి ఉంది. ఇది పవర్స్ యూజ్ చేసినప్పుడు దీనికి సివిల్ కోర్ట్ లాగా పవర్స్ అనేవి ఉంటాయి అని కాన్స్టిట్యూషన్ చెప్తుందన్నమాట. ఎందుకమ్మా? సో దట్ ఇది ఇండియాలో ఎక్కడికి వెళ్ళైనా కూడా ఛార్జెస్ని ఎంక్వైరీ చేసి మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని క్వశ్చన్ కూడా చేయగలది అన్నమాట. సో సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటే ఎవరినైనా కూడా సమ్మన్ అంటే పిలిచే కెపాసిటీ అనేది ఉంటుంది. క్లియర్? ఎస్. అయితే దీని యాక్టివిటీస్ అన్నీ కూడాను ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్కి నోటిఫై చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఇట్ ప్రెజెంట్స్ యాన్యువల్లీ ఇట్స్ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఇన్ రిటర్న్ వాటిని పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది. క్లియర్? ఇన్ రిటర్న్ పార్లమెంట్లో ప్రెసిడెంట్ పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇష్యూస్ అవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. ఎస్, ఇదమ్మా ఆర్టికల్. మనకి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు. ఐ థింక్ యూ గాట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, రైట్? నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. లోక్సభ పాసెస్ బిల్
to set up Gati Shakti University. So this is the first university annamata after rollout of నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అయితే లోక్సభ రీసెంట్గా సెంట్రల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొని వచ్చారు. సో దాంతో గటి శక్తి యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేశారనమాట. అయితే ఇంతవరకు మనకి రైల్వేస్లో స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ప్రమోషన్స్కి ఉండేవి. అయితే ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్స్ని ఒక సెంట్రల్ యూనివర్సిటీగా మల్టీ డిసిప్లినరీ మోడ్తో స్టార్ట్ చేస్తున్నాము. కేవలం దీని రోల్ అనేది ట్రాన్స్పోర్టేషన్ వరకే ముందు ఉండేది. ఇప్పుడు దీని యూనిఫై విత్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏంటి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి వేరియస్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ ఎలిమెంట్స్ లైక్ రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, వాటర్వేస్ కానీ, ఏవియేషన్ కానీ, పోర్ట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా అన్నిటినీ లింక్ చేస్తూ ఇంటిగ్రేట్ చేస్తూ అకాడమిక్ నాలెడ్జ్ అనేది జరగాలి. జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ యూనివర్సిటీ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. టాలెంట్ పూల్ అందరినీ కూడా డెవలప్ చేస్తున్నారు. వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి వాళ్ళకి ట్రైనప్ చేసి టోటల్ ఇంపార్టెంట్ రోల్ అనేది వీళ్ళు తీసుకుంటున్నారనమాట. సో ఇది మనం లోక్సభ రీసెంట్గా గటి శక్తి యూనివర్సిటీని పాస్ చేసింది. ఇటువంటి అకాడమిక్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా చూస్తాం. ఎందుకు మన నేషన్ గ్రో అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తాం. అవన్నీ కూడా నెరవేర్చుకోవాలి అంటే అకాడమిక్ నాలెడ్జ్ ఉండాలి. అందుకనే సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ 2022 అనేది తీసుకొని రావడం జరిగింది. సో యాజ్ దీస్ పాస్ ఆన్ మనకి ఇంకా ఆర్టికల్స్ వస్తాయి, మనం మరింత డీటెయిల్డ్గా తెలుసుకుందామమ్మా. ఎస్ చూడమ్మా, మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది. ఎంసీక్యూస్, ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ కవర్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్ మోడ్లో. యోజన కురుక్షేత్ర ఫర్ మెయిన్స్ అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ కానీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కానీ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మనం కవర్ చేస్తాము. ఫీజు వచ్చేసి కేవలం మనం ఇది 5000కి ఇవ్వడం జరుగుతుంది. కేవలం 5000కి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోగలరమ్మా. మీకు కరెంట్ అఫైర్స్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్లా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మీకు కవర్ అయ్యేటట్టు ఇవ్వడం జరుగుతుందమ్మా. వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు ఉంటుంది. 15th ఆగస్ట్ వరకు ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా మీకు ఇక్కడ. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోగలరు. అండ్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా మనం తీసుకొని రాబోతున్నాము. మీకు స్టాటిక్ ప్లస్ డైనమిక్ 1250 మార్క్స్ కవర్ అయ్యేటట్టు ఉంటుంది. జిఎస్ 1 to 4 అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది జరుగుతుంది. ఎడిటోరియల్స్, యోజన కురుక్షేత్ర కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా జరుగుతాయమ్మా. సో 5000 రూపీస్కే మీకు ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్ అప్హోల్డింగ్ పిఎంఎల్ఏ అమెండ్మెంట్స్ డేంజరస్. ఎవరు చెప్తున్నారు? అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయంటే ఏంటి? రీసెంట్గా సుప్రీం కోర్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అమెండ్మెంట్స్ అనేవి అప్హోల్డ్ చేయడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మనకి ఇప్పుడు చాలా డేంజరస్. సుప్రీంకోర్టు ఎందుకు అటువంటివి యాక్సెప్ట్ చేసింది, అలాంటివన్నీ డేంజరస్ అని అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి రీసెంట్గా పవర్ టు అరెస్ట్ కానీ, అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, సర్చ్ అండ్ సీజర్ కానీ ఇవన్నీ కూడా అన్లిమిటెడ్లో ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు.
సో దీంతో చూడండమ్మా, ఆర్టికల్ యాక్చువల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్, రైట్? GS2 పాలిటీలో ఇంపార్టెంట్. క్లియర్? ఎస్. అయితే సో ఇలాంటి వాటి వలన పొలిటికల్ వెందెత్త అని అంటారు. పొలిటికల్ వెందెత్త అంటారు. నథింగ్ బట్ పొలిటికల్ థింగ్ లైక్ అంటే పాలిటిక్స్లో ఎవరికైనా కోపం ఉంది అంటే కోపం తీర్చుకోవడాన్ని పొలిటికల్ వెందెత్త అని అంటారు. క్లియర్? ఎస్. సో ఇలాంటివి తీర్చుకోవడం అంటే పొజిషన్లో ఎవరున్నారో అపోజిషన్ వల్ల బలహీనతలు తెలుసుకొని దాన్ని అనువుగా చేసుకొని వాడితే దాన్ని పొలిటికల్ వెందెత్త అని అంటారు. క్లియర్? సో అలాంటివి అటివి యూజ్ చేయడంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని యూజ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అని అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే PMLA అంటే ఏంటి, రీసెంట్ సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏంటి, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అన్నీ కూడా చూద్దామా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి, కొంతమంది చెప్తున్నారు ఆర్టికల్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి సార్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వదిలేస్తున్నారని. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం మ్యాక్సిమం కవర్ చేయడం జరుగుతుంది. ఆఫ్ అండ్ కొన్ని ఆర్టికల్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి, కొన్ని ఇర్రెలవెంట్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయమ్మా. బట్ మీకు అవి ఇష్టం కలిగిస్తాయి, కానీ టాపిక్ అనేవి అది UPSC వరకు రిలవెన్స్ కాదు. ఇర్రెలవెంట్ టాపిక్స్ అన్నీ కూర్చొని మనం డిస్కస్ చేసుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఎగ్జామినేషన్లో ఇంపార్టెంటో, ఆన్సర్ ఫార్మేట్లో ఏవైతే రాయగలమో అవి నేర్చుకోలేకపోతే మనకి టైం వేస్ట్ అనేది తెలియకన్నా అవుతుంది. అండ్ కొంతమంది అంటున్నారు ఏంటి, సేమ్ ఆర్టికల్ సార్ 4 times 5 times చదువుతున్నాం. ఓకే, మీరు సింగిల్ టైం నేర్చుకుంటే మంచిదే, నేను దానికి కాదనను. బట్ ఇంపార్టెంట్వి ఎన్ని టైమ్స్ రివిజన్ చేసుకున్నా కూడా స్టిల్ UPSC వాడు ఇచ్చిన మిస్టేక్స్ని మనం కనిపెట్టలేము. సో వీలైనంత వరకు ఎన్నిసార్లు నేర్చుకుంటే న్యూస్ పేపర్లో వస్తుంది అన్నిసార్లు మంచిది. క్లియర్? మీరు ఈవెన్ ఎడిటోరియల్స్ చూసిన సేమ్ టాపిక్ మీద 10-15 days ఆర్టికల్స్ అనేవి వస్తాయి. బట్ అయితే ఎన్నిసార్లు వచ్చినా కూడా మినిమం చదవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. క్లియర్? ఎందుకు, కొత్త పాయింట్స్ ఏవైనా అప్పుడే మనకు అర్థం కావచ్చు. క్లియర్? సో అందుకనే ఆర్టికల్ అనేది PMLA చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి జాగ్రత్తగా మళ్ళీ నేను రీకలెక్ట్ చేస్తాను ఇంపార్టెంట్ పాయింట్స్ అని, జాగ్రత్తగా చూడండమ్మా. అయితే చూడండమ్మా, ఇది ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ కాదు, ఇన్ జనరల్గా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. PMLA. క్లియర్? PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, దాని గురించి నీట్గా డీటెయిల్డ్గా మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఆ తర్వాత దీంట్లో కొన్ని లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ అనేవి వచ్చాయి. PMLA అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ 2002 యాక్ట్ అనేది ఉంది. ఈ తర్వాత PMLA అమెండ్మెంట్ యాక్ట్ అనేది రావడం జరిగింది, అది 2012లో వచ్చింది. అండ్ ఆ తర్వాత మరొక అమెండ్మెంట్ వచ్చింది, అది 2019లో వచ్చింది. అయితే ఇష్యూ అంతా ఈ 2019లో వచ్చిన ప్రొవిజన్స్ యొక్క ప్రాబ్లంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ అనేవి కొన్ని రావడం జరిగిందనమాట. క్లియర్? సో అందు గురించే సుప్రీం కొన్ని జడ్జిమెంట్స్ కూడా, అది టెర్రరిజం లాంటిది, మనీ లాండరింగ్ అనేది, ఆ స్ట్రిక్ట్ మెషర్స్ అవన్నీ కూడా రావడం జరిగింది. క్లియర్? సో అయితే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ గురించి మనం నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. క్లియర్? సో అసలు మనీ లాండరింగ్ యాక్ట్, మనీ లాండరింగ్ అంటే ఏంటి, ఎందుకు మనీ లాండరింగ్ చేస్తారు, ఏ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అదంతా చూస్తాం. అండ్ దానికి మొత్తం టోటల్గా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన లెజిస్లేషనే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అనమాట. ఫస్ట్ టైం దాన్ని తీసుకొచ్చారు. అండ్ ఆ తర్వాత అమెండ్మెంట్ చేస్తూ టైంకి అనుగుణంగా వాటిని చేంజెస్ అనేవి చేయడం జరిగిందనమాట. క్లియర్? ఇప్పుడు టోటల్గా ఫ్రమ్ ది బేసిక్స్ మనం అంతా కూడా చూద్దాం. చూడండమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో మనీ లాండరింగ్ అంటే తెలియాలి. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడండి, మనీ లాండరింగ్ అంటే మనీ అనేది డొమెస్టిక్ కంట్రీ నుంచి బయట కంట్రీకి పంపిస్తారు. క్లియర్? డొమెస్టిక్లో ఎర్న్ చేసిన అమౌంట్ని అవుటర్ కంట్రీస్కి
పంపిస్తారు, దాన్ని మనీ లాండరింగ్ అని అంటాం. అయితే డొమెస్టిక్ కంట్రీస్ నుంచి అవుటర్ కంట్రీస్కి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి చూడమ్మా. మనం ఈ అమౌంట్ని ఎలా చేస్తాము? నాకు ఒక కంపెనీ ఉంది అనుకోండి. ఈ కంపెనీ నుంచి నాకు కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఎక్కడైనా కూడా ఇన్కమ్ వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలి, అవునా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అయితే ఈ ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంది అని నేను ఫీల్ అయితే అమౌంట్ వీళ్ళ గవర్నమెంట్కి ఎందుకు నేను ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని ఆలోచిస్తాను. ఒక్కసారి చూడండి, నా ఇన్కమ్ 1 lakh ఉంది అనుకోండి. 1 lakh ఉంటే గవర్నమెంట్ ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 10% వేసింది అనుకున్నామా, నేను 10,000 రూపీస్ కట్టాలి. క్లియర్? అదే గవర్నమెంట్ 2% వేసింది అనుకోండి, కేవలం 2,000 మాత్రమే సరిపోతుంది కాబట్టి నేను కడతాను. అదే 10%, 1 lakhలో 10% 10,000 కట్టాలి అంటే నా హార్డ్ అండ్ ఇన్కమ్ అనేది పోతుంది అని అనిపిస్తుంది. సో చాలామంది కంపెనీస్ పెడతారు, ఇన్కమ్స్ అనేవి క్రోర్స్లో వస్తాయి. క్రోర్స్లో వచ్చినప్పుడు దే హ్యావ్ టు పే కార్పొరేట్ ట్యాక్స్, అవునా? కార్పొరేట్ ట్యాక్స్ అనేది కట్టాలి. ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది హ్యూజ్ ఉంటుంది కాబట్టి యావరేజ్గా 15% ప్లస్ ఉంటుంది. క్లియర్? సో 25% దాకా ఉంటుంది అన్నమాట. సో అంటే ఒక 1 crore 25 lakhs రూపీస్ నేను కట్టాలి, అవునా? 1 crore 25 lakhs దాకా కట్టాలి కార్పొరేషన్ ట్యాక్స్ కింద. సో అప్పుడు నేను ఈ ఇన్కమ్ని ఏం చేయాలనుకుంటాను? ఇండియాలో అయితే కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి. అప్పుడు ఈ అమౌంట్ని బయట కంట్రీకి నేను పంపించేశాను అంటే ఇక్కడ అది నా ఇన్కమ్లా కనిపించదు. కావాలి అనుకుంటే నెక్స్ట్ బయట కంట్రీకి వెళ్ళిన అమౌంట్ని మళ్ళీ నా కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ కింద, FDI కింద తీసుకొని రాగలను, అవునా? సో ఈ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. క్లియర్? సో ఇలా ట్యాక్స్ కట్టకన్నా ఉంచిన అమౌంట్నే ఏమంటాము? బ్లాక్ మనీ అని అంటాము, అవునా? ట్యాక్స్ కట్టకన్నా ఏ అమౌంట్ అయితే మనం హోల్డ్ చేస్తామో దాన్ని బ్లాక్ మనీ అంటాం. అయితే ద మెయిన్ కాన్సెప్ట్ అనేది ఎక్కడొస్తుంది? లూప్ హోల్స్ ఇన్ ది ట్యాక్స్ ప్రాసెస్ అండ్ లూప్ హోల్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ లెవెల్స్. క్లియర్? ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కంట్రీ యొక్క అమౌంట్ వేరే కంట్రీకి వస్తున్నాయంటే వాటి గురించి ఆలోచించడం అనేది చాలా కష్టం అన్నమాట. క్లియర్? సో అందుకని దాన్ని నీట్గా జాగ్రత్తగా మనీ లాండరింగ్ అనేది చేస్తున్నారు. ఫైన్. సో అయితే మనీ లాండరింగ్ అంటే ఏమంటాము? ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఎక్కడ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఏదైతే క్రిమినల్ యాక్టివిటీ కింద కూడా వస్తుందో. క్లియర్? క్రిమినల్ యాక్టివిటీస్ లైక్ నేను డ్రగ్స్ సేల్ చేశాను ఆర్ గన్స్ సేల్ చేశాను, వాటితో నాకు అమౌంట్ వచ్చింది అనుకోండి. సో ఆ అమౌంట్ని నేను లార్జ్ అమౌంట్స్ వస్తాయి, వాటిని నేను లీగల్గా ఖర్చు పెట్టడానికి అవ్వదు, అవునా? సో అప్పుడు నేను ఏం చేస్తాను? మనీ లాండరింగ్. క్లియర్? దాన్ని ఒక లెజిటిమేట్ సోర్స్ నుంచే వచ్చింది అని చెయ్యాలి. లెజిటిమేట్ సోర్స్ అంటే గుడ్ సోర్స్, ఒక రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చిందనే చెయ్యాలి. అయితే అలా ఎప్పుడు చేయగలను? అమౌంట్ అనేది ఇండియా దాటి వెళ్ళి మళ్ళీ వస్తేనే. క్లియర్? మనీ లాండరింగ్లో క్రిమినల్ యాక్టివిటీస్ నుంచి ఏదైతే హ్యూజ్ సంపాదిస్తానో, క్రిమినల్ యాక్టివిటీస్ లైక్ ఆర్మ్స్ సేల్స్ కానీ, స్మగ్లింగ్ ఆఫ్ ది గూడ్స్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్. క్లియర్? డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఆర్ ప్రాస్టిట్యూషన్ రింగ్స్ కానీ, అంటే ప్రాస్టిట్యూషన్ అనేది ఒక సిస్టమ్గా ఏర్పడిస్తే దాన్ని ప్రాస్టిట్యూషన్ రింగ్స్ అంటాం. క్లియర్? సో అండ్ నెక్స్ట్ బ్రైబరీ కానీ. క్లియర్? కరప్షన్ చేసి తీసుకున్న ఇవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ కింద వస్తాయి. ఈ క్రిమినల్ యాక్టివిటీస్ కింద సంపాదించిన అమౌంట్ని ఒక లెజిటిమేట్ సోర్స్గా మనం తీసుకొని వస్తే అప్పుడు దాన్ని మనీ లాండరింగ్ అని అంటాము. క్లియర్? అయితే ఇక్కడ జనరల్గా మనీ లాండరర్స్కి ఏంటి? వాళ్ళకి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఏమిస్తారు? క్లియర్? ఎస్,
వాళ్ళకి ఎవరైతే మనీ లాండరింగ్ చేస్తారో వాళ్ళకి హ్యూజ్ కమిషన్స్ అనేవి పే చేస్తారు. క్లియర్? హ్యూజ్ కమిషన్స్ అనేవి పే చేస్తారు. సార్ హ్యూజ్ అయినప్పుడు ట్యాక్సే కట్టచ్చు కదా? నో. ఆ కమిషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటే, ఒక 1 crore మీరు ఎర్న్ చేస్తున్నారంటే గవర్నమెంట్కి ఒక 25 lakhs కంపెనీ తరపున కట్టాలి. మీరు ఒకవేళ ఇన్కమ్ ఎర్న్ చేసేది ఇల్లీగల్ సోర్స్ అయితే మీరు ఆ 25 lakhs అనేది ఎట్లా కట్టగలరు? ఆ 1 crore ఎలా వచ్చిందో అడుగుతుంది. ఆర్ ఒకవేళ రియల్గానే సంపాదించిన ట్యాక్స్ 25 lakhs కట్టాలి, బట్ కమిషన్ మాత్రం 10 lakhs అనుకోండి. అప్పుడు చాలామంది ఈ 10 lakhs వైపే వెళ్తారు. అవునా? సో ఇదే బెస్ట్ అని దీని వైపే వెళ్తారు. బట్ దిస్ ఈజ్ ద ఇల్లెజిటిమేట్ వే. సో ఈ హ్యూజ్ కమిషన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. క్లియర్? సో ఇట్లా మనీ జనరేట్ చేసింది బ్లాక్ మనీ అంటారు, ఆర్ కొన్నిసార్లు డర్టీ మనీ అని కూడా అంటారు. ట్యాక్సేషన్ కట్టకన్నా ఉన్న అమౌంట్ని ట్యాక్సెస్ కట్టకన్నా ఉంటే దాన్ని డర్టీ మనీ అని అంటారు. క్లియర్? సార్ ఇందాక నుంచి భలే చెప్తున్నారు, అమౌంట్ అనేది బయట కంట్రీకి వెళ్తుంది మళ్ళా వస్తుంది అని. సో ఆ బయట కంట్రీకి ఏ విధంగా పంపించగలం? ఓకే, సో అయితే మనం మనీ లాండరింగ్లో 3 stages ఆఫ్ మనీ లాండరింగ్ అనేది చూస్తామన్నమాట. క్లియర్? సో ఆ 3 stages ఆఫ్ మనీ లాండరింగ్ ఏంటో చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్ అని అంటాము. క్లియర్? ప్లేస్మెంట్. ఓకే, ఫస్ట్ వన్ ఉండేది ప్లేస్మెంట్. అంటే మనం ఏదైతే మనీ ఇల్లీగల్గా ఎక్వైర్ చేస్తామో దాన్ని బల్క్ రూపంలో ఫస్ట్ స్టేజ్లో ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టంలో వచ్చేటట్టు ప్లేస్ చేస్తే దాన్ని ప్లేస్మెంట్ అని అంటాము. అంటే ఇక్కడ మనీ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేస్తాము సిస్టంలోకి, దాన్ని ప్లేస్మెంట్ అని అంటాం. అంటే ఇక్కడున్న అమౌంట్ అనేది లెట్స్ టేక్ సింగపూర్లో పెట్టాలనుకుంటున్నాం అనుకున్నాము. సో ఇల్లీగల్గా క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ చేసి సింగపూర్లో ముందు పెట్టేస్తామన్నమాట. సార్ మరి సింగపూర్లో డాలర్స్ కదా, ఇండియాలో రూపీస్ కదా? ఎస్, అక్కడ ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని హవాలా అని అంటాం. క్లియర్? హవాలా అని అంటాం. అంటే ఇండియన్ రూపీస్ని ఇండియాలోనే యూస్ చేస్తారు. సో ఇక్కడ ఎవరైతే సింగపూర్తో లింకప్స్ ఉంటాయో అక్కడి నుంచి వాళ్ళకి సింగపూర్ డాలర్స్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఇక్కడ ఇండియాలో రూపీస్ ఉంచేస్తారు, సింగపూర్లో డాలర్స్ ఇస్తారు. అంటే ఇండియన్ రూపీస్ అనేవి ఫిజికల్ ఫామ్లో ఇండియా నుంచి సింగపూర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ హవాలా. క్లియర్? హవాలా బిజినెస్ అని అంటారు. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అనేది ఏదో ఒక విధంగా ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మనం లేయరింగ్ అని అంటాము. క్లియర్? ఓకే, లేయర్ అంటే ఏంటమ్మా? 1 by 1 చేయడం కదా, దాన్ని లేయరింగ్ అని అంటామన్నమాట. అంటే ఒకే ఒక ట్రాన్సాక్షన్ని థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కింద కన్ఫ్యూజ్ అయ్యేటట్టు చేస్తాము. లెట్స్ టేక్ ఒక 10 crore రూపీస్ మనం చెయ్యాలి అనుకోండి. ఈ 10 crores అనేది అట్లీస్ట్ 10 lakh ట్రాన్సాక్షన్స్ కింద చేస్తాము. క్లియర్? సో 10 lakh ట్రాన్సాక్షన్స్ ఇంటూ మనం 1000 రూపీస్ చేసాము అంటే అది సింపుల్గా 10 crores కింద అయిపోతుంది. అవునా? సో ఒక ట్రాన్సాక్షన్లో 1000 రూపీస్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. అవునా? సో అంటే హ్యూజ్ లేయర్స్ కింద తయారు చేసేస్తే ఎవరు కూడా అది ఇల్లీగల్గా వచ్చిన సోర్స్ అని అనుకోరు. క్లియర్? సో లేయరింగ్ మెథడ్లో అలా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది పెంచుతాం. క్లియర్? ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అనేది చూస్తామన్నమాట. ఫైన్, ఇంటిగ్రేషన్ అనేది చూస్తాం. అయితే ఇంటిగ్రేషన్లో మనం ఏం చేస్తాం? మనీ అనేది మన సిస్టంలో ఇంటిగ్రేట్ అవ్వడానికి ఏం చేస్తాము? బయట కంట్రీస్ నుంచి ఎఫ్డిఐ రూపంలో క్లీన్ మనీగా తీసుకొని వస్తాము. క్లియర్? అర్థమవుతుందా? క్లీన్ మనీగా తీసుకొని జాగ్రత్తగా వస్తామన్నమాట. ఈ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక ఫ్లో చార్ట్ రూపంలో వేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇల్లిసిట్గా సంపాదించిన క్యాష్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ స్టేజ్లో
ప్లేస్మెంట్ చేస్తాం, ఐదర్ త్రూ హవాలా ట్రాన్సాక్షన్ కానీ, లేదంటే గన్ స్మగ్లింగ్ కానీ, డ్రగ్ స్మగ్లింగ్ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనీ ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ డ్రగ్ స్మగ్లర్స్ వాళ్ళకి క్యాష్ ఇస్తే వాళ్ళు డ్రగ్స్ ఇస్తారు. ఆ డ్రగ్స్ మనం సింగపూర్లో సప్లై చేయగలిగితే ఆ సింగపూర్లో మనకి డాలర్స్ అనేది ఇస్తారు. అంటే ఈ విధంగా కూడా అయితే హవాలా రూట్ కానీ, లేదంటే డైరెక్ట్ రూట్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇల్లిసిట్ క్యాష్ని మనం ప్లేస్మెంట్ చేస్తాము. ప్లేస్మెంట్ చేసిన తర్వాత దాన్ని లేయరింగ్ రూపంలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కింద దాన్ని తీసుకొస్తాము. క్లియర్? సో ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నుంచి మనం ఎక్కడికి వెళ్తాం? ఇంటిగ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. క్లియర్? ఇంటిగ్రేషన్ జాగ్రత్తగా మన సిస్టంలోకి ఒక ఎఫ్డిఐ రూపంలోకి తీసుకొని వస్తాము. క్లియర్? సో చూసారు కదమ్మా, ఈ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? అయితే ఇదంతా కూడా ఒక ఫార్మల్ ప్రాసెస్. అయితే వీటిని షార్ట్ ఫామ్లో కొన్ని నేమ్స్తో పిలుస్తాము. క్లియర్? షార్ట్ ఫామ్స్లో కొన్ని నేమ్స్తో పిలుస్తాం. అది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? దాన్ని ఏమంటామంటే త్రూ షెల్ కంపెనీస్. షెల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. షెల్ కంపెనీస్ అంటే కంపెనీలో ట్రాన్సాక్షన్ అనేది జరగదు, ఎటువంటి యాక్టివిటీస్ కూడా జరగవు. కేవలం ఇటువంటి హవాలా చేయడానికి, మనీ అనేది ట్రాన్స్ఫర్స్ చేయడానికి మాత్రమే ఈ కంపెనీస్ని యూజ్ చేస్తాం. దాన్ని షెల్ కంపెనీస్ అని అంటాము. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత రౌండ్ ట్రిప్పింగ్ అనేది ఉంటుంది. క్లియర్? రౌండ్ ట్రిప్పింగ్. రౌండ్ ట్రిప్పింగ్ అంటే అర్థం ఏంటి? అమౌంట్ అనేది లెట్స్ టేక్ ఇండియా నుంచి సింగపూర్ వెళ్తుంది, సింగపూర్ నుంచి మాల్దీవ్స్ వెళ్తుంది, మాల్దీవ్స్ నుంచి ఇండియాకు వస్తుంది. సో ఎవ్వరికి కూడా డౌట్ రాదు, మధ్యలో ఎన్ని కంట్రీస్ తిరిగినా కూడా మనకు తెలియదు. దాన్నే రౌండ్ ట్రిప్పింగ్. తిరిగి మళ్ళీ ఇండియాలోకి వస్తుంది, బట్ ప్యూర్ వైట్ మనీ కింద, ఒక ఫార్మల్ మనీ కింద వస్తుంది అన్నమాట. క్లియర్? సో ఆ విధంగా వస్తుంది. అండ్ చాలా వరకు అమౌంట్ని గ్యాంబ్లింగ్ చేస్తారు. క్లియర్? మనీ గ్యాంబ్లింగ్స్ చేస్తారు అండ్ బెట్టింగ్స్లో పెడతారు. క్లియర్? మనీ బెట్టింగ్స్లో పెడతారు. ఆ తర్వాత అమౌంట్ అనేది హవాలా ట్రాన్సాక్షన్స్లో అయినా చూపిస్తారు. అవునా, మనం ఇది చూసాం. ఆర్ అమౌంట్ని రియల్ ఎస్టేట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తారు. క్లియర్? రియల్ ఎస్టేట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఫాల్స్ ఇన్వాయిసింగ్ అయినా క్రియేట్ చేస్తారు. సార్, ఫాల్స్ ఇన్వాయిసింగ్ అంటే ఏంటి? ఇన్వాయిస్ అంటే మీరు ఎప్పుడైనా దేన్నైనా పర్చేస్ చేస్తే మీకు బిల్ ఇస్తారు కదమ్మా, ఆ బిల్ని మనం ఇన్వాయిస్ అంటాము. అయితే ఫాల్స్ ఇన్వాయిసింగ్ అంటే ఏంటి? నువ్వు పర్చేస్ చెయ్యకపోయినా నీకు అమౌంట్ అంటే నువ్వు కొన్నావు అని నీకు బిల్ ఇచ్చారు అనుకోండి, దాన్నే ఫాల్స్ ఇన్వాయిసింగ్ అని అంటామన్నమాట. క్లియర్? ఈ ఫాల్స్ ఇన్వాయిసింగ్ అనేది చాలా డేంజర్. క్లియర్? సో అయితే ఈ విధంగా మనం డిఫరెంట్ మెథడ్స్లో అన్నీ కూడా చేస్తాము. మనం ఒక్కసారి చూస్తే ద డేంజరస్ థింగ్ ఇన్ హవాలా ట్రాన్సాక్షన్స్ కానీ మనీ లాండరింగ్లో కానీ ఎందుకో చూడండి. మనీ లాండరింగ్ అనేది ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ నేషన్. అవునా? ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ నేషన్. ఎందుకు? మన నేషన్లో డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ ఇట్లాంటివి జరగడానికి గల కారణం ఏంటి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మనీ లాండరింగ్. సో అలా చేస్తే మన నేషన్ యొక్క ఇంటిగ్రిటీ అనేది దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అవునా? సో అందుకు ఇది డేంజర్. అండ్ ఆ తర్వాత సొసైటీలో కరప్షన్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఎందుకు? ఎలా అయినా సంపాదించవచ్చు. సంపాదించింది ఎలా అయినా నీకు వైట్ ఫామ్లో తీసుకొస్తాను అంటే కరప్షన్ రేట్స్ అనేవి సొసైటీలో పెరిగిపోతాయి. క్లియర్? అండ్ ఈ మనీ లాండరింగ్ వీటి వలన సొసైటీలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి. క్లియర్? ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. క్లియర్? సొసైటీలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి. అండ్ ఆ తర్వాత చూడండి, అండ్ ఈ విధంగా మనీ లాండరింగ్ అవుతుంది అంటే వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా. క్లియర్? వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతాయి. అవునా? వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతాయి. అది నేషన్కి చాలా ప్రాబ్లం. అండ్ తర్వాత గవర్నమెంట్కి
ట్యాక్స్ సోర్స్ బేస్ అనేది కూడా తగ్గిపోతుంది. ట్యాక్స్ సోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయంటే మళ్ళీ నేషన్ గ్రోత్కి అది మంచిది కాదనమాట. క్లియర్? సో అందుకనే ఇన్ని డేంజరస్ థింగ్స్ అనేవి మనీ లాండరింగ్లో ఉంటాయి. సో ఇటువంటి మనీ లాండరింగ్ని అందుకే సుప్రీంకోర్టు కూడా నిన్న జడ్జిమెంట్లో చూస్తే అది మళ్ళీ రిపీట్ చేస్తాం, డోంట్ వరీ. మనీ లాండరింగ్ ఈజ్ నో లెసర్ క్రైమ్ దాన్ టెర్రరిజం అని చెప్తున్నారు. టెర్రరిజం కన్నా తక్కువేమీ కాదు అని చెప్తున్నారు. ఎందుకు? ఇలా మనీ లాండరింగ్లోని హవాలాలో సంపాదించిన అమౌంట్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద జనరల్గా ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. సో అందుకని ఈ థింగ్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి అని ఫస్ట్ టైం 2002లో మనీ లాండరింగ్ యాక్ట్ అనేది రావడం జరిగింది. సో దాన్ని ఏమంటాము? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ దీనికి ఎగ్జిక్యూటివ్ బాడీ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో ఈ బాడీ గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మనీ లాండరింగ్ ఇష్యూస్ అన్నీ కూడా చూసుకుంటుందన్నమాట. క్లియర్? సో మనం మూవీస్లో చూస్తాం ఈడీ నుంచి వచ్చామని చెప్తారు కదా, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి రావడం జరుగుతుంది. క్లియర్? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నమాట. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అని అనేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింద మనం అంటున్నామన్నమాట. క్లియర్? సో అయితే ఈ బాడీ అనేది యాజ్ ఆఫ్ నౌ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కంట్రోల్లో ఉంటుంది. క్లియర్? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ మొత్తం అంతా ఫినాన్స్కి సంబంధించింది కాబట్టి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఉంటుంది. దిస్ ఈజ్ ది ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ బాడీ రిగార్డింగ్ ది ఫినాన్షియల్ క్రైసిస్. ఫినాన్షియల్ ఇష్యూస్ ఏ వస్తున్నాయో వాటన్నిటినీ కూడా సాల్వ్ చేసేది ఇదే అని మనం చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఒక్కసారి జనరల్గా దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ 2002 చూశారు. 2002 తర్వాత 2012లో అమెండ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. క్లియర్? సో అయితే ఈ అమెండ్మెంట్ అనేది ఎందుకు వచ్చిందో ఒక్కసారి చూడండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2012 అమెండ్మెంట్స్ అనేవి చాలా తక్కువే అనమాట. ముందు వరకు కూడా మనకి ఈ ప్రొవిజన్స్ అనేవి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, బ్యాంక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి, ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్కి వాళ్ళకు కూడా అప్లై అయ్యేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏవైనా మిస్టేక్స్ చేస్తున్నారంటే ఈవెన్ ఇండివిజువల్ పర్సన్స్ని మాత్రమే కాదు, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా పనిష్మెంట్ చేస్తారు అని. ఓకేనా? సో అయితే అండ్ పిఎంఎల్ఏ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అవి చెప్పినట్టు వినాలన్నమాట. సో 2012లో ఏం చేశారు? కొన్ని పనిష్మెంట్స్ అనే నెంబర్ని పెంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2002లో పనిష్మెంట్ అయితే 5 lakhs జరిమానా వేసేవారు. 5 lakhs. సో 2012లో ఈ 5 lakh లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ని తీసేయడం జరిగింది. అంటే ఎంత ఫైన్ అయినా కూడా వేయచ్చు. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇన్ జనరల్గా 2012లో ఎక్స్ట్రా పవర్ ఇవ్వడం జరిగింది. ఏంటి? ఎవరిదైనా కూడా అసెట్స్ ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవిజనల్ అటాచ్మెంట్ అనేది చెయ్యొచ్చు. అంటే డౌట్ వచ్చిన వెంటనే కూడా వెంటనే అటాచ్మెంట్ అండ్ కన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ తీసుకోవడం అన్నమాట. క్లియర్? కన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ అని అంటాం. క్లియర్? సో ప్రాపర్టీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ యాక్టివిటీస్ చేస్తున్నారో ప్రాపర్టీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ మెయిన్ మరొక ప్రాబ్లం ఏంటి అంటే సెక్షన్ 3 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ చూస్తే దాంట్లో ఈవెన్ కొత్తగా పొసెషన్ అన్న వర్డ్ కూడా యాడ్ చేశారు. అంటే నేను నిజంగా క్రైమ్ చేయక్కర్లేదు, క్రైమ్ అమౌంట్ నా దాంట్లో నాకు తెలియకన్నా పడినా కూడా నాకు కూడా పనిష్మెంట్ వస్తుంది. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఏంటి? దెర్ ఈజ్ పర్సన్ ఏ, ఇతను క్రైమ్ చేశాడు, అమౌంట్ సంపాదించాడు. అయితే ఇతనేంటి తెలియకున్నా
ఇంటెన్షనల్గా బి అకౌంట్లో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసి ఇతని నుంచి ఇన్ జనరల్గా క్యాష్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో బికి తెలియకన్నా ఏదో ఫ్రెండ్లీగా చేసినప్పటికీ కూడా యాజ్ హీఈస్ పొసెసింగ్ ది బ్లాక్ మనీ, ఇతను కూడా పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం నిందితుడే. క్లియర్? సో ఈ విధంగా చేంజెస్ చేశారు. అండ్ ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసెస్ని ఎకనామిక్ అఫెన్సెస్ కింద ముందు వరకు అట్లీస్ట్ 30 lakh రూపీస్ 2000 యాక్ట్ ప్రకారం 30 lakh రూపీస్ దాటితే మాత్రమే అది మనం ఎకనామిక్ అఫెన్స్ అండర్ మనీ లాండరింగ్ అని చూస్తాం. ఇప్పుడు ఈ లిమిట్ అనేది తీసేయడంతో ఆ లిమిట్ వాల్యూ ఎంతకి అట్లీస్ట్ అంటే ఒక 10,000 రూపీస్ నువ్వు హవాలా చేసినట్టు అనిపించినా కూడా నిన్ను పిఎంఎల్ఏ యాక్ట్ కింద పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ మీరు జనరల్గా చూస్తే పెనాల్టీస్ అనేవి పెంచడం జరిగింది. క్లియర్? సో ముందు వరకు 3 years మాత్రమే రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉండేది. ఆ నెంబర్ అనేది 3 నుంచి 7 years దాకా పెంచడం జరిగిందనమాట. క్లియర్? సో 3 years నుంచి 7 years పనిష్మెంట్ అనేది ఉంది. ఈ విధమైన చేంజెస్ అన్నీ కూడా పిఎంఎల్ఏ 2012లో చేయడం జరిగిందనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, 2019 యాక్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో ఒక్కసారి చూడండమ్మా. సో మెయిన్ మనం 2019 అమెండ్మెంట్ యాక్ట్ అని చూస్తాం. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ గురించి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. క్లియర్? 2019 అమెండ్మెంట్ యాక్ట్. అయితే అందులో చేంజెస్ ఏం చేశారో చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు మనీ లాండరింగ్ అనేది ఒకసారి చూడండి. మనీ లాండరింగ్ అనేది ఒక షెడ్యూల్డ్ అఫెన్స్ కింద మాత్రమే ట్రీట్ చేసేవారు. క్లియర్? షెడ్యూల్డ్ అఫెన్స్. అయితే ఇప్పుడు ఇది షెడ్యూల్డ్ అఫెన్స్ కింద కాదు. దీన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఒక స్టాండ్ ఎలోన్ క్రైమ్ కింద ట్రీట్ చేస్తున్నారు. స్టాండ్ ఎలోన్ క్రైమ్ అంటే ఏంటి? ముందు వరకు నువ్వు మనీ లాండరింగ్ చేస్తున్నావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మనీ సంపాదించాలి. సో బ్లాక్ మనీ సంపాదించావు అని పనిష్మెంట్స్ అండ్ ఇలాగా దాంట్లో అవి బయటికి తీసుకొని వెళ్ళి ప్యూర్ వైట్గా చేస్తున్నావు కాబట్టి మనీ లాండరింగ్ కూడా యాడ్ అవుతుంది. సో దాన్ని షెడ్యూల్డ్ అఫెన్స్ అని అంటాం. బట్ ఇక్కడ స్టాండ్ ఎలోన్ క్రైమ్ అంటే వాటికి సంబంధం లేకుండా మనీ లాండరింగ్ని ఇన్స్పెసిఫిక్గా ఒక సెపరేట్ క్రైమ్ కింద ట్రీట్ చేస్తే దాన్ని స్టాండ్ ఎలోన్ క్రైమ్ అని అంటారు. క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇదొక చేంజ్ చేశారు. మరొక చేంజ్ ఏంటి అంటే చాలా వరకు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఆ క్రిమినల్ యాక్టివిటీ చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ సంపాదిస్తావో దాన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అని అంటాం. దీని యాంబిట్ అనేది పెంచడం జరిగింది. యాంబిట్ అంటే దీని ఎక్స్పాన్షన్ అనేది పెంచడం జరిగింది. అంటే ఏంటి? నువ్వు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, నువ్వు క్రైమ్ చేస్తూ వచ్చిన అమౌంట్ అనేది డైరెక్ట్గా సంపాదించిన, ఇండైరెక్ట్గా సంపాదించిన అవన్నీ కూడా దీంట్లోకి ఇప్పుడు వస్తాయి. క్రిమినల్ యాక్టివిటీ చేసి మనం లీగల్గా డైరెక్ట్గా సంపాదించిన, ఇండైరెక్ట్గా సంపాదించిన ప్రతిదీ కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కిందే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ ట్రాఫికింగ్ చేసి ఒక 10 lakhs సంపాదించాను అనుకోండి. ఆ 10 lakhs అనేది నేను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేశాను. ఇక్కడి నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది జెన్యున్గానే నేను ట్యాక్స్ కట్టి సంపాదిస్తున్నాను అనుకోండి. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ క్రైమ్లోకి వస్తాయి అని చెప్తున్నారనమాట. అంటే నువ్వు ఫర్దర్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంత సంపాదించినా కూడా వాటన్నిటినీ కూడా సీజ్ చేస్తారు. అమౌంట్ అనేది సీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది కూడా ఇప్పుడు యాడ్ చేశారనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత మెయిన్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, దీంట్లో కొన్ని ప్రొవిజన్స్, సబ్సెక్షన్స్. క్లియర్? ఏంటవి? సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 17. సెక్షన్ 17లో సబ్సెక్షన్ 1 అనేది డిలీట్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్సెక్షన్ 1 ఏంటమ్మా? దిస్ ఈజ్ సర్చ్ అండ్ సీజ్. సర్చ్ అంటే నువ్వు హౌస్ని సర్చ్ చేయొచ్చు అండ్
వాళ్ళ అసెట్స్ని సీజ్ కూడా చేయొచ్చు. క్లియర్? దాన్ని సర్చ్ అండ్ సీజర్ అని అంటాము. క్లియర్? అండ్ ఆ తర్వాత సెక్షన్ 18 కూడా డిలీట్ చేయడం జరిగింది. సెక్షన్ 18 ఏంటి? సర్చ్ ఆఫ్ పర్సన్స్ని సర్చ్ చేయడం. క్లియర్? సార్ ఈ రెండు మంచివే కదా, ఈ రెండు తీసేస్తే అంటే సిరీస్ ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ రెండు ప్రొవిజన్స్ అనేవి తీసిన తర్వాత లెట్స్ టేక్ దిస్, ఈ రెండు ప్రొవిజన్స్ అనేవి తీస్తున్నారంటే మంచివి అనుకుంటారు. బట్ సి ఇక్కడ ప్రొవిజన్స్ ఏం డీల్ చేయడం జరిగిందంటే ఏ హౌస్నైనా సర్చ్ చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి ఏదైనా ఆర్గనైజేషన్ ఇచ్చిన వారెంట్ అనేది ఉండాలి, సెర్చ్ వారెంట్ ఉండాలి, అరెస్ట్ చేయాలి అంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి. ఇప్పుడు ఏం చేశారు? ఈ సర్చ్ వారెంట్ కానీ అరెస్ట్ వారెంట్ కానీ అవసరం లేదు అని చెప్పారు, అవి డిలీట్ చేశారు. క్లియర్? సో నువ్వు అఫెన్స్ చేశావు అని అనుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయకుండా, క్లియర్, ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్ షీట్ కానీ లేకుండానే ఆర్ అరెస్ట్ వారెంట్ లేకున్నా సర్చ్ వారెంట్ లేకున్నా ఛార్జ్ షీట్ అని అంటాము. క్లియర్? సో ఛార్జ్ షీట్ లేకుండానే అరెస్ట్ వారెంట్ సెర్చ్ వారెంట్ లేకుండానే వాళ్ళ హౌస్ని సర్చ్ చేయొచ్చు. క్లియర్? సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇప్పుడు జడ్జ్మెంట్ ముందుకు వచ్చింది. అండ్ ఇదే కాదు, సుప్రీంకోర్టు ఇక్కడ లెజిస్లేచర్ ఇక్కడ ఏం చేసింది? అమెండ్మెంట్లో పిఎంఎల్ఏ అఫెన్సెస్ని ఏం చేసింది? కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్గా చేసింది. కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ కూడా రాదు. క్లియర్? అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద అరెస్ట్ వారెంట్ లేకున్నా మనం వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అన్నమాట. క్లియర్? సో ఈ విధమైన చేంజెస్ బెయిల్ కూడా రాదు అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద చేయడం జరిగింది. క్లియర్? సో ఈ విధంగా 2019 అమెండ్మెంట్స్ అనేది క్లియర్గా చూస్తాం. అయితే రీసెంట్గా వచ్చిన ఇష్యూ ఏంటో చూడండి అమ్మా. అసలు సుప్రీంకోర్టు ఏం చూసింది, ఏ ప్రొవిజన్స్ కరెక్ట్ అన్నది, అంత యాక్సెప్టెన్స్ ఎందుకు చేసింది, దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్డ్గా చూద్దాము. చూడండి. సో ఇక్కడ ఎలా ఇచ్చాడో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పవర్స్ అనేవి పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఎంతవరకు ఉందో చూడండి అని చెప్తున్నారు. ఏంటి? సుప్రీంకోర్టు యాక్సెప్టెడ్, ఎస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ పవర్ అనేది చాలా ఎక్కువ ఉన్నది అని. అండ్ సి అఫెన్స్ మనీ లాండరింగ్ అఫెన్స్ని సుప్రీంకోర్టు అఫెన్స్ యాజ్ టెర్రరిజం కింద ట్రీట్ చేస్తుంది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత డెఫినేషన్ ఆఫ్ మనీ లాండరింగ్ కానీ రివర్స్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కానీ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ కానీ వీటన్నిటినీ కూడా స్టే చేయమని చెప్పారు, బట్ చేయలేదు సుప్రీంకోర్టు. ఓకేనా? అండ్ బెయిల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా చాలా స్ట్రింజెంట్గా అంటే కష్టంగా ఉన్నాయి అని చెప్తున్నారు. క్లియర్? వాటిని కూడా సుప్రీంకోర్టు ఆపలేదు, బెయిల్ స్ట్రింజెంట్గా ఉన్నా పర్వాలేదని చెప్పారు. అండ్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నార్మల్ పోలీసెస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎలా మెయింటైన్ చేస్తారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఓకే, ఇటువంటి రిపోర్ట్ తయారు చేస్తారు. అయితే ఇక్కడ ఇటువంటి రిపోర్ట్ అనేది అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇండివిజువల్ పర్సన్కి చూపించవసరం లేదు అని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఏంటి? ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ వారెంట్ అడుగుతామా, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అయినా అడుగుతాం, రైట్? సో ఇక్కడ అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. అండ్ ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా అవసరం లేదు. అండ్ అండర్ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటే ఇది కూడా అవసరం లేదు అని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. క్లియర్? ఎస్. అండ్ ఈడీ స్టేట్మెంట్స్ అనేవి యాక్సెప్టబుల్ అని చేసింది. క్లియర్? సో ఈ విధంగా. అండ్ మరొక మెయిన్ క్వశ్చన్ ఏంటి? పిఎంఎల్ఏ 2019 అమెండ్మెంట్స్ అనేవి మనీ బిల్ రూపంలో సెండ్ చేశారు. ఇలా మనీ బిల్ రూపంలో సెండ్ చేయొచ్చా, పర్వాలేదా అని క్వశ్చన్స్ అడిగితే సుప్రీంకోర్టు ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడండి అమ్మ ఒక్కసారి. సో ఇంతవరకు మనం న్యూస్ పేపర్లో ఏముందో ఏది ఇంపార్టెంట్ అంతా చూసాం కదా. అయితే ఇప్పుడు జనరల్గా చూడండి, ఇప్పుడు ఇష్యూస్ వచ్చినవి అదే అన్నమాట. మనీ లాండరింగ్ని సుప్రీంకోర్టు ఎస్ టెర్రరిజంతో సహా పోల్చడం జరిగింది అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఎనీ ఆఫ్ ది స్మాల్ థింగ్స్. ఓకేనా?
అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ వన్ థింగ్, ఈ హీనియస్ క్రైమ్ని టెర్రరిజంతో పోల్చారు. అండ్ ఆ తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటి అంటే ఎంత స్టర్న్ అంటే స్ట్రిక్ట్ మెషర్స్ అయినా కూడా పర్వాలేదు, ఎందుకు మనీ ఇక్కడ ఉన్నంత వరకే ఏదైనా చేయగలం కానీ ఒకవేళ మనీ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళింది అంటే క్లియర్, అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ, అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళింది అంటే మళ్ళా ఇది బ్యాక్కి రాదు. క్లియర్, మళ్ళా ఇది బ్యాక్కి రాదు. సో అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అందుకనే ఒకవేళ స్ట్రిక్ట్ మెషర్స్ అనేవి తీసుకున్నామంటే దట్ వుడ్ యాక్ట్ యాజ్ ది డిటరెన్స్ అని చెప్తున్నారు. క్లియర్, డిటరెన్స్ కింద యాక్ట్ అవుతుంది. సార్ డిటరెన్స్ అంటే ఏంటి? డిటరెన్స్ అంటే పనిష్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే చాలామంది అది ఆలోచించడానికి కూడా భయపడతారు. అవునా, చేయడం పక్కన పెడితే ముందు అటువంటి దాని గురించి ఆలోచించడానికి కూడా భయపడతారు. దాన్నే డిటరెన్స్ అని అంటాం. సో స్టర్న్ మెషర్స్, స్ట్రాంగ్ మెషర్స్ ఉంటే ఖచ్చితంగా అది డిటరెన్స్ యాక్ట్ చూపిస్తుంది అని సుప్రీంకోర్టు భావిస్తుంది అన్నమాట. ఓకే, సో అయితే ఒక్కసారి చూడండి, ఏదైతే ఎంక్వైరీలో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద పెట్టారో ఆ వాటి మీద ఎటువంటి రైట్ కూడా నెక్స్ట్ ఆ వ్యక్తికి కేస్ క్లోజ్ అయినంత వరకు ఉండవన్నమాట. అంటే ఎంక్వైరీలో ఈ అమౌంట్ అంతా కూడా నువ్వు ఇట్లానే సంపాదించావు అని సీజ్ చేసుకున్నారనుకున్నామ్మా, ఆ అమౌంట్ మీద 1 రూపీ కూడా ఇంకా ఆ పర్సన్కి హక్కు ఉండదు అన్లెస్ కేస్ అనేది సాల్వ్ అయితే. ఓకేనా, అండ్ అది కూడా అలా అమౌంట్ తీసుకునేది కూడా ఒకవేళ పొరపాటున ఎవరినైనా ఇంటెన్షనల్గా బుక్ చేయాలనుకుంటే తన అమౌంట్ని సీజ్ చేసిన తర్వాత నేను అమౌంట్ సీజ్ చేశాను కదా, అదే ప్రూఫ్ ఇతను బ్లాక్ మనీ క్రియేట్ చేశాడు అని అనడం కూడా రాంగ్ అని చెప్తుంది. అవునా, అంటే అది లీగల్గా సంపాదించింది అవ్వచ్చు, అలా లీగల్గా సంపాదించింది పట్టుకొని ఈ అమౌంటే చెప్తుంది అతను మోసం చేశాడు ఆర్ కరప్షన్ చేశాడు అని అట్లా తీసుకోవడానికి అవ్వదు అని సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట. క్లియర్. అండ్ పిటిషనర్ ఏమని చెప్తున్నారు సార్, యాక్చువల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈసీఐఆర్ రిపోర్ట్ చూపించాలి కదా. అంటే చూడండి, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చూస్తాము. అయితే 2019 అమెండ్మెంట్లో ఈసీఐఆర్ చూపించాల్సిన అవసరం లేదు అని అన్నారు. అయితే అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి సంబంధం లేదు కదా. క్లియర్, డ్యూ ప్రాసెస్లో లేదు కదా, అంటే అది కాస్త మంచిగా లీగల్గా లేదు కదా. ఎప్పుడైనా కూడా అరెస్ట్ చేసినప్పుడు మనం ఎఫ్ఐఆర్ అయినా అరెస్ట్ వారెంట్ అయినా అడుగుతాము. క్లియర్, ఎఫ్ఐఆర్ అయినా అరెస్ట్ వారెంట్ అయినా అడుగుతాం. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు యాక్చువల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కన్సిడర్ దిస్ ఈసీఐఆర్ యాజ్ ఎఫ్ఐఆర్. ఓకే, ఒక నార్మల్ పోలీస్ వ్యక్తి ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తాడో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈసీఐఆర్ రిఫర్ చేస్తారు. క్లియర్. అండ్ ఆ తర్వాత దానికి తోడుగా సుప్రీంకోర్టు ఏమన్నదంటే నో, ఇలా లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఇది ఈసీఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ కాదు కాబట్టి వాళ్ళ ఓన్ ప్రొసీజర్స్లో వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. క్లియర్. అయితే పిటిషనర్ చెప్పారు ఏంటి, యాంటిసిపేటరీ బెయిల్ రాయడానికైనా కూడా 2 కండిషన్స్ చెప్పారు. ఆ కండిషన్స్ అనేవి చాలా కష్టంగా ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. ఓకేనా, సో దేనికైనా కూడా బెయిల్ రావడానికి కష్టంగా చేసేశారు అని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట, అలా కష్టంగా బెయిల్ ప్రాసెస్ ఉంటేనే చాలామంది భయపడతారు, డిటరెన్స్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అని చెప్పారనమాట. అండ్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. సెక్షన్ 436A ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఎవరికైనా కూడా జైల్ శిక్షలో హాఫ్ ఆఫ్ ది పనిష్మెంట్ జైల్లో
అండర్ ట్రయల్గా ఉన్నారు అంటే వాళ్ళకి కన్ఫామ్గా బెయిల్ ఇస్తారు. ఓకే, వాళ్ళకి బెయిల్ ఇస్తారు అని ఉంది కదా. సో ఆ ప్రావిజన్ కింద మీరు బెనిఫిట్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కూడా మీరు అక్యూజ్డ్ మీద వేస్తున్నారు, రేదర్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఒక 1 crore దొరికిందనుకోమ్మా, ఈ 1 crore అనేది లీగల్గానే సంపాదించానని నేనే ప్రూవ్ చేయాలి. అదే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎటువంటి బాధ్యత కూడా లేదు అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏముండాలి, అది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్కి ఉండాలి. ఈ 1 crore అనేది నేను నిజంగానే ఇల్లీగల్గా సంపాదించాను అని ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ చెప్పాలి తప్ప నా మీద బర్డెన్ అనేది వేయకూడదు. అవునా? సో ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. క్లియర్. సో జనరల్గా పొసెషన్ క్రైమ్ అమౌంట్ అనేది నా అకౌంట్లోంచి వెళ్ళింది అని నా దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా తీసుకోవడం అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కోర్టుకి పిటిషనర్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే కోర్టు మాత్రం ప్రతిదానికి కూడా ఒకటే సమాధానం చెప్తుంది, గవర్నమెంట్ సైడే, అంటే పిఎంఎల్ఏ అమెండ్మెంట్ 2019కే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ ఒక్కసారి చూడండి, దెర్ ఈజ్ సంథింగ్ విచ్ సేస్ అబౌట్ మనీ బిల్. క్లియర్. ఈ బిల్ అనేది అమెండ్మెంట్ అనేది మనీ బిల్లా పంపించడం జరిగింది. క్లియర్. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనీ బిల్ గురించి మనకి ఆర్టికల్ 110లో రాసి ఉంటుందమ్మా. క్లియర్. ఆర్టికల్ 110లో రాసి ఉంటుంది. ఆర్టికల్ 110లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా మనకు అనవసరం. ABCD అలా ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ ప్రొవిజన్స్లో ఉన్న దాని ప్రకారం ఉంటేనే మనీ బిల్ అని అంటాము. బట్ ఇక్కడ మెయిన్లీ ఏ ప్రొవిజన్ కూడా సెట్ అవ్వడం లేదు, అయినప్పటికీ కూడా దాన్ని మనీ బిల్ అని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. సార్, మనీ బిల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? మనీ బిల్ ఎప్పుడైనా తీసుకొస్తే కేవలం లోక్సభకు మాత్రమే అమెండ్స్ చేసే కెపాసిటీ ఉంటుంది. రాజ్యసభ ఎటువంటి రోల్ కూడా రాజ్యసభకు ఉండదు. అది కేవలం రికమెండేషన్స్ మాత్రమే చేస్తుంది తప్ప అది అవుట్ రైట్గా ఏమీ చేయలేదు రాజ్యసభ అని చెప్తున్నారు. సో దాన్ని తగ్గించుకోవడానికి వీళ్ళు మనీ బిల్ కింద పెట్టారు. సో ఆ ఇష్యూ చూడండి అని చెప్తే సుప్రీంకోర్టు చెప్తుంది ఏంటి, ఆ ఇష్యూ అనేది లార్జర్ బెంచే చూడాలి. ఎందుకంటే ఇన్ ది కేస్ ఆఫ్ రోజర్ మాథ్యూ వర్సెస్ సౌత్ ఇండియా బ్యాంక్. క్లియర్. రోజర్ మాథ్యూ వర్సెస్ సౌత్ ఇండియా బ్యాంక్లో జనరల్గా అమెండ్మెంట్స్ అనేవి మనీ బిల్ కింద పంపిస్తే వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 110 అని ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ కేసులో 5 జడ్జ్ బెంచ్ అనమాట. ఇది 5 జడ్జ్ బెంచ్. అండ్ ఇప్పుడున్న బెంచ్ అనేది ఏం చెప్తుంది, ఇప్పుడు మీరు ఏదైతే ఇది మనీ బిల్గా పంపించారు అలా రాంగ్ అని అంటున్నారో అది 7 జడ్జికి బెంచ్కి పంపిద్దాము అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్. సో 7 జడ్జ్ బెంచ్ ఇప్పుడు దీని గురించి పూర్తిగా చూస్తుంది. సో మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. క్లియర్. ఇంపార్టెన్స్ ఆఫ్ లార్జర్ బెంచ్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఒకవేళ చూడండి 7 జడ్జ్ బెంచ్ అనేది ఈ బెంచ్ ఇచ్చిన తీర్పుకు మార్చింది అంటే అన్లెస్ దీనికన్నా పెద్ద బెంచ్కి వెళ్ళేంత వరకు కూడా దీని వర్డిక్ట్సే నడుస్తాయి. అంటే కేవలం 7 జడ్జ్ బెంచ్ది మాత్రమే అందరూ కూడా వింటారనమాట. క్లియర్. సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ ఉన్నది, ఆ ప్రొవిజన్స్ అవన్నీ వాటి ప్రకారంగా ఇప్పుడు ఈ కేస్ అనేది లేదు. అంటే మనీ బిల్లా పంపించడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఏవైతే ఆర్టికల్ 110లో పెట్టారో అవేమీ కూడా లేవని చెప్తున్నారనమాట. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్. సో చూసారు కదమ్మా, నీట్గా టోటల్గా మనం అంతా కూడా కవర్ అయ్యేటట్టు జాగ్రత్తగా పెట్టడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్, హోల్ ఆర్టికల్ అంతా కూడా మనం చెప్తున్నాం. ఫైన్. సో అందుకనే రీసెంట్గా నిన్న కూడా మనం వేరియస్ ఆర్టికల్స్ అనేది చూసాం. ఓకే, చాలా ఆర్టికల్స్ అనేవి చూడడం జరిగింది. వేర్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సిఆర్పిసి రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, తన ఓన్ రూల్స్ అనేవి అది పాటించుకోగలది అని కూడా కోర్టు యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఫైన్. ఎస్, మనకు చూడమ్మా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ ఏపీపీఎస్సి నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. మనకి గ్రూప్ 1
లైవ్ ప్లస్ రికార్డెడ్ కేవలం 35,000కే, గ్రూప్ 1 రికార్డెడ్ 30,000కే అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. అండ్ మీకు ఏపీ కేవలం ప్యాక్ కావాలనుకున్న ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో ఇక్కడ మీరు నెంబర్ చూడమ్మా 7893899553 అండ్ మీకు ఇక్కడ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఇండిపెండెన్స్ డే తర్వాత ఫీజెస్ అన్నీ రివైజ్ అవ్వబోతున్నాయి. ఇక్కడ చూస్తే మీకు 35,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కేవలం 45ది 35కి ఇవ్వడం జరుగుతుంది. 40,000ది 30,000 అంటే మీకు ప్యాకేజ్ మీద 10,000 రూపీస్ వరకు ఆఫర్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. సో దిస్ ఈజ్ ద హై టైమ్. అండ్ టీఎస్పిఎస్సి కూడా మీకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 45ది 35కి ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1 రికార్డెడ్ 40ది 30కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలంగాణ ప్యాక్ చూడండి కేవలం 5,000 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. కేవలం 5,000కే ఇవ్వడం జరుగుతుందమ్మా. సో దిస్ ఈస్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు టేక్. మనకి ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఆలోచించకన్నా దీన్ని క్లాసెస్లో తీసుకోవచ్చమ్మా. 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఇండిపెండెన్స్ డే తర్వాత ఫీజెస్ అనేవి రివైజ్ అవ్వబోతున్నాయి. సో నెంబర్ చూశారు కదా 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండమ్మా.